గురుగీతలో యథేదాంసి సమిద్దోగ్ని జ్ఞానం యొక్క విలువని చెప్పారు కదా ఈ శ్లోకంలో. ఎలా కాలుస్తుంది జ్ఞానాగ్ని? జ్ఞానం అగ్నిగా మారాలి. జ్ఞానాగ్ని కొంచెం రగిలిందా అంతే కోటి జన్మల ఆగామి ప్రారంధ సంచితాలని భస్మీపట్లమైపోతాయి. దాన్ని వివరణ ఇప్పుడు చెప్పుకుంటున్నాము. మాయా ఆవరణ నాశనం అయితే కర్మబంధం కాలిపోతుంది అని ఇతరులు అంటారు. చెప్పిందే ఇది. కొంతమంది అంటారు మాయావరణం కాలిపోతే చాలండి, కర్మబంధాలు తొలగిపోతాయి అంటారు. ఎలాగంటే అధిష్టానమగు రజ్జు, అధిష్టానమైన తాడు కనిపించేసరికి పాము పోతుంది అన్నట్లు. ఇదొక వాదం అన్నమాట. ఇలా చెప్పుకుంటారు. అలాగే అధిష్టాన బ్రహ్మం యొక్క జ్ఞానం చేత దానిలో దారీపితమైనటువంటి భ్రాంతి రూపమే మాయపోతుంది అంటారు. ఇక్కడతో ఆగకుండా అసలు తాడు ఉండబట్టి కదా పాము కనిపించింది అంచేత ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా ఆ తాడుని చూసి పామునే భ్రాంతి కలగొచ్చు కదా. అంచేత తాడు కనుక మిగిలి ఉంటే కాలాంతరంలో ఉన్న భ్రాంతి కలగొచ్చు కదా. కనుక అధిష్టాన బ్రహ్మం నిరుంగుట వల్ల మాయావరణ శాశ్వతముగా తొలగజాలదు. ఇప్పుడు మనకు తెలుస్తోంది, ఎవరికి తెలియదు. మన సత్సంగంలో పాల్గొన్న వాళ్ళందరూ కాస్త జాగ్రత్తగా ఫాలో అయితే మనకు ఆధారమైన పరమాత్మ శక్తి మనకు తెలుస్తుంది. దానిలో కొద్దిసేపు నిలిచి కూడా ఉంటున్నాం. మాయ పూర్తిగా తొలగదు, తొలగిపోయింది అనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ తిరిగి మన శరీరంతో లోకంలో మన వ్యవహారాలే చెప్తున్నాయి. స్వరూపం మరుపుకొచ్చేయడం, మనం కాంతి మనం అయిపోవడం. మాయ ఆవరణ తొలగితే మళ్ళీ అది రాదు కదా. అంచేత మాయ యొక్క వస్తునిచ్చే జ్ఞానం లేకపోవటయే నిజముగా అనేక అపోహలకు కారణమవుతుంది. సర్పభ్రాంతి తొలగినా రజ్జువు శేషించి ఉంటే మళ్ళీ కాలాంతరంలో తిరిగి సర్పభ్రాంతి కలుగుతూనే ఉంటుంది కదా. కనుక అధిష్టాన బ్రహ్మముని ఎరుంగుట వల్ల మాయా ఆవరణ శాశ్వతంగా తొలగదు. తాత్కాలిక అప్పుడు అల్లాగా పడి ఉన్న తాడుని చూసి పామనుకున్నాము కదా, ఓహో ఈ తాడే అని తెలిసి పోయింది. మళ్ళీ ఇంకొక చోట ఇంకో చుట్టుకునో ఉందనుకో మళ్ళీ పామని భ్రాంతి కలగొచ్చు కదా. అలాగే అధిష్టాన బ్రహ్మం గురించి ఎంత తెలిసినను మరి మళ్ళీ మాయ కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? తాడులో పాము అప్పుడు ప్రస్తుతం పోయినా మరి మరొకప్పుడు భ్రాంతి కలిగించవచ్చు తాడు ఉన్నంత కాలం. అలాగే ఇక్కడ బ్రహ్మము నెరుగుట వల్ల మాయావరణ శాశ్వతంగా తొలగదని తెలుసుకోండి. మరియు మాయ యొక్క వస్తు నిశ్చయ జ్ఞానము లేకపోవట చేత, మాయ అంటే ఏమిటో ఖచ్చితంగా తెలియకపోవడం చేత నిజముగా అనేక అపోహలు కారణమవుతుంది. ఎట్లనగా మాయా బ్రహ్మములు రెండు ఒకే వస్తువు యొక్క బొమ్మ బొరుసులు. మాయంటూ వేరే లేదు. మాయంటే బ్రహ్మమే, బ్రహ్మం అంటే మాయే. మాయంటే బ్రహ్మమే, బ్రహ్మం అంటే మాయే. ఎలా అంటే ఆయన ఏం చేశాడు పొద్దున్న పాటలో? మాయకి పుస్తి కట్టాడు. మాయకైనా పుస్తి కట్టాడు. ఎందుకు కట్టాడు? తందేగా. అంచేత మాయ పరమాత్మ ఒక్కటే. అది విన్నప్పుడు ఇదే గుర్తొచ్చిందమ్మా. అంచేత ముఖ్యంగా అలా కొన్ని మంచి ఉపమానాలు ఉన్నాయని పెట్టాను. అది అందరికీ తెలుసు ఆ పాట. కానీ మళ్ళీ వింటుంటే దాని లోతుల్లో ఎంత రహస్యాలు ఉన్నాయో తెలుస్తుంది. ఆ రహస్య అర్థాలు ఉన్నాయి మా పాటలో. భరణి గారు చాలా రహస్య అర్థాలను అక్కడ వ్యక్తం చేశారు. అవి మరి మీకు ఏమర్థమయ్యాయో నాకు తెలియదు గాని, ఒకే వస్తువు యొక్క బొమ్మ బొరుసులు వంటివే తప్ప మాయా బ్రహ్మములు. దీనిలో ఒకటి సత్యము ఒకటి మిథ్య అనడానికి లేదు. మాయ అంటే మిథ్యండి అంటాం కదా మనం. ఒకటి సత్యమని ఒకటి మిథ్య అని అనుకోకూడదు. బ్రహ్మమే ఆశ్రయముగా కలిగి, అంటే బ్రహ్మముని ఆశ్రయించుకునే ఉన్నది మాయ. బ్రహ్మమును విడిచి మాయ లేదు. బ్రహ్మము యొక్క చేతన సత్తాల చేత తప్ప చలించడం కూడా సామర్థ్యము లేకుండా బ్రహ్మం యొక్క శక్తే అని చెప్పబడుతూ ఉండే మాయ. బ్రహ్మం యొక్క చైతన్యము సత్తా లేకుండా చలించలేదు అది.
చలించే సామర్థ్యం దానికి లేదు. లేదు. కాబట్టి బ్రహ్మం యొక్క శక్తే అది. ఆ శక్తి బ్రహ్మముదే. మాయ అని చెప్పుకునేది బ్రహ్మముదే. బ్రహ్మము వల్లనే, బ్రహ్మములోనే బ్రహ్మమే అయ్యింది అని చెప్పబడుతూ ఉండే మాయ బ్రహ్మమే అవుతుంది గాని అన్యము కాజాలదు కదా. అన్యమంటే సర్వ సిద్ధాంతముననే విరుద్ధమై వేరు అన్నామనుకో ఇంకా మొత్తం సిద్ధాంతానికి విరుద్ధమై అయిపోయి అద్వైతానికి హాని గట్టుతుంది. రెండో వస్తువు ఉందంటే ఇంకా అద్వైతం ఎట్లా అవుతుంది? అంచేత పరిపూర్ణ బోధ యందు సాంప్రదాయక పద్ధతిగా విచారణ చేసిన వారికి పరిపూర్ణమైన బోధలో సద్గురు చెప్పిన దాని పద్ధతి ప్రకారం 1 by 1 విచారణ చేసిన వారికి మాయా బ్రహ్మముల వస్తు నిర్ణయము అతి సులభంగా అర్థమవుతుంది. వింటూ వచ్చారు కాబట్టి ఏది ఏదో ఏది దేన్ని ఆశ్రయించుకొని ఉందో, ఏది లేకపోతే ఏది లేదో, ఇది ఉంది అంటే ఇది దేని వల్లనో ఇలా చక్కగా పద్ధతి ప్రకారం వింటూ వచ్చిన వాళ్ళకి మాయ అంటే ఏమిటో, బ్రహ్మం అంటే ఏమిటో, బ్రహ్మమును విడిచే మాయ ఎలాగ లేదో కదా, బ్రహ్మములోనే అయి ఉన్న మాయ ఎలాంటిది అన్నది చక్కగా అర్థమవుతుంది. అలా పద్ధతి ప్రకారం విచారణ చెయ్యని వాళ్ళకి ఒకసారి చెప్పామంటే మాయ వేరు బ్రహ్మం వేరు, మాయ బ్రహ్మం ఎలా అవుతుంది కదా, బ్రహ్మంలో మాయ లేదు కదా, బ్రహ్మం ఏక వస్తువు కదా, మాయలో అనేకాలు ఉన్నాయి కదా అనేటువంటి వాదనలు వస్తాయి. తెలియదు వాళ్ళకి. అందుకని మాయా బ్రహ్మలు రెండింటి యొక్క అఖండత్వ దర్శనమే జ్ఞానం. మాయా బ్రహ్మము రెండు వేరు కాదు అని స్వయం మాట కాదు, ఎలా కాదో మీకు అనుభవంలో తెలియాలి. ఎలా కాదు? నేను అన్నాకే ఒక సంకల్పం కలిగింది. ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ నిన్న కూడా ఇక్కడే ఆపి మళ్ళీ ప్రశ్న వేశాను. నిన్న కూడా ఇది ఇక్కడే ఆపి మళ్ళీ ప్రశ్న వేశాను. మళ్ళీ నేను ఆమె కాదు, ఉదాహరణ చెప్పండి. ఎలాగ ఉదాహరణ అంటే సూర్యుడు వెలుగు వేరు కాదు, సూర్యుడు వెలుగు వేరా కాదు, అది సరి అయిన ఉపమానం. అలా నీరు వేరు కాదు, అవునా? బంగారము నగ కాదు. అలాగే చక్కగా సాంప్రదాయబద్ధంగా గురువు చెప్పిన పరంపరగా గనుక ఎవరైతే ఈ విషయాన్ని వింటూ ఉంటారో వారికి మాయా బ్రహ్మము ఒకటే, అదే ఇదిగా ఉందంతే కదా, ఇదిగా ఉన్నది అదే అన్న జ్ఞానం కలుగుతుంది. నేను లోపల ఆత్మ గీత్మ అది కాదు ఇక్కడ. అది తెలిస్తే ఇంకొకటి లేదు, ఉన్నదే బ్రహ్మము. ఇప్పుడు నేను అంటే ఏమిటనమాట? అనంత పరమాత్మ యొక్క విభూతి. బంగారము నగలాగా నేను నగైతే ఆయన బంగారము వెళ్ళాలి. దీనివల్ల అది ఉంది కదా, దానివల్ల ఇది ఉంది కదా, ఈ కథలు కాదు. అందుచేత అదే అఖండత్వ మాయా బ్రహ్మలు రెండిటి యొక్క అఖండత్వ దర్శనమే జ్ఞానము. అర్థమైంది? అఖండత్వ జ్ఞానం అంటే ఏంటో ఎలా ఖండిస్తారు? సూర్యుని వెలుగుని ఖండించగలమా? సూర్యుడు వేరండి వెలుగు వేరండి అంటామా? అలా కొంచెం మనం ప్రతి థాట్ లోపల నుంచి రావాలండి. సూర్యుడు చీకటిగా ఉంది, అక్కడ ఎక్కడి నుంచో చిన్న వెలుగు వస్తుంది కదా. ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తాం కదా, చూస్తామా లేదా? అదిగో అక్కడి నుంచి వస్తుంది అని చూస్తాం. అక్కడి నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు వస్తుంటే ఆ కిరణంలో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి వెలుగు వస్తోంది అంటే ఇది ఎక్కడి నుంచి వస్తోంది అని చూసినట్లు కదా. అలాగే వెలుగొచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే సూర్యుడిలోంచి. అవునా? వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడిలోంచి వస్తుంది. సూర్యుడిలోంచి వెలుగు వస్తుంది. మరి సూర్యుడున్నాడని వెలుగు మనకు తెలియజేస్తుంది. వెలుగు బాబయ్య వెలుగు వచ్చేసిందే బాబు, పొద్దుపోయింది, సూర్యుడు వచ్చేసాడే, ఆకాశానికి సూర్యుడు వచ్చేసాడు, ఇంత వెలుగు వచ్చేసింది, ఇంకా లేవు అంటాం కదూ. అంటామా? వెలుగు వచ్చింది అంటే సూర్యుడు ఉన్నాడని, సూర్యుడు
కదా, సూర్యుడు వస్తేనే వెలుగొస్తుందని. ఉమ్, సూర్యుడు పరబ్రహ్మమైతే వెలుగు మాయ. ఉమ్. అంటే వెలుగు సూర్యుడి అడ్రస్ ని తెలియజేసినట్లు మాయ పరమాత్మ అడ్రస్ తెలియజేస్తుంది. తెలియజేస్తుంది. మాయ పరమాత్మ అడ్రస్ తెలియజేయడానికి పరమాత్మ నుంచి వచ్చినటువంటి కదా ఒక శక్తే పరమాత్మ అడ్రస్ ని తెలియజేస్తుంది. అది అవునమ్మా. పరమాత్మ అడ్రస్ కోసం దాన్ని వాడుకోవడం మానేసి దాని విక్షేప అనేకత్వంగా తోస్తున్నటువంటి అనేక నామరూపాలు ఊరిపోవడమే అజ్ఞానం. ఉమ్, అవునమ్మా. అందుచేత అఖండ జ్ఞాన రూపమైన వస్తువుకి పరిపూర్ణ పరబ్రహ్మమునందు అంటే మూలము గాని కొన గాని ప్రవేశించుటకు స్థానము లేదు, ఆది అంతాలు లేవు. లేవు. ఆవరణ విక్షేపం రెండు తీసేశారమ్మా. ఇప్పుడు దానికి తుది మొదలు లేవు, తుది మొదలు లేవు. లేవమ్మా. ఎక్కడ మొదలైందంటే అది ఈ ఫలానా చోటు నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి చూస్తా, ఎక్కడ చూసినా అదే ఉంది. ఉమ్, ఎక్కడి నుంచి కొలుస్తావు కొలతలు, ఎక్కడ చూసినా అదే ఉంటే అది. ఉమ్, అందుచేత పరిపూర్ణ బ్రహ్మమునందు మూలము గాని కొనకు ప్రవేశించుటకు స్థానము గాని లేదని, అనగా మూలము లేని గుర్తెరిగే శరీరం అన్నది లేనే లేదని, లేదు. ఎక్కడ చూసినా బ్రహ్మం తప్ప ఇంకోటి ఏదీ లేదని, దీనికి ఆది అంతాలు లేవని, అంతా బ్రహ్మమే అన్నప్పుడు మరి ఇది అది అని దేన్ని చూస్తున్నా అది బ్రహ్మమే అయిపోవాలిగా. అవునమ్మా. అవునా? ఉమ్, మరి ఇంక నీకు రెండో వస్తువు ఎట్లా కనపడుతోంది? ఏది చూసినా అది బ్రహ్మమే, ఏది చూసినా అది బ్రహ్మమే. ఉమ్, అని జ్ఞానాగ్ని ఈ గుర్తెరిగే శరీరమే లేదు అని తెలియుటయే జ్ఞానాగ్ని. ఎవరికైతే అటువంటి ఆహా ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఎలా చూసినా ఏదన్నా ఎలా ఉన్నా ఈ బ్రహ్మం తప్ప రెండోది కాదు, బ్రహ్మం తప్ప రెండోది కాదు, రెండోది లేదు, ఉన్నది బ్రహ్మమే అన్న జ్ఞానం మనకి కలిగితే అదే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానమే అగ్ని అయిపోతుంది. ఉమ్, ఈ భావము త్రికరణములందు ఆరూఢమైపోవాలి. మళ్ళీ ఏదో ఒకసారి వచ్చేసింది ఎక్కడో మనసులోకి, కానీ వాక్కులోకి ఇంద్రియ శరీరంలోకి రావట్లే. మళ్ళీ దీంతో కలిసిపోతుంది. మరి అదే జ్ఞానం ఇటు దీంతో కలిసిపోతే అజ్ఞానం అయిపోతుంది. ఉమ్, అది ఎలా అయితే మనసులో స్ఫురించిందో అలాగనే వాక్కులో స్మరింపబడాలి, శరీరంతో వ్యవహారం సాగాలి. ఉమ్, అటువంటి అలా సాగుతుందా? మరి వాక్కులో స్మరిస్తున్నామా, శరీరంతో వ్యవహరిస్తున్నామా అంటే ఈ వ్యవహారమంతా బ్రహ్మమే, ప్రతి కదలిక బ్రహ్మమే, శబ్దస్పర్శ రూప రసగంధాలకే వ్యక్తీకరణ బ్రహ్మమే, ఆ వ్యక్తీకరణకు ఉపయోగపడే ఇంద్రియాలు బ్రహ్మమే, దేహమంతా బ్రహ్మమే, దేహ వ్యవహారమంతా బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే. అది వ్యవహారంలోకి రావడం అంటే. మనసు ఇప్పుడు చెప్తే ఆహా ఓహో అంటావు, గొప్పదే, కానీ అదేది నీ వాక్కులో బ్రహ్మం తప్ప ఇంకొకటి లేదు, ఎక్కడ చూసినా బ్రహ్మమే అంటూ ఈ ఇంద్రియాలు అన్ని బ్రహ్మమే అయి ఉన్నాయి గనక ప్రకాశం తెలియబడ్డం, ఈ విశ్వమంతా బ్రహ్మమే అయి ఉంది గనక ప్రకాశిస్తోంది. ముందు ప్రకాశించాలంటే తెలియాలంటే ప్రకాశించాలి కదా. అవునమ్మా. ఉంది అంటే ఆ బ్రహ్మ యొక్క ప్రకాశం పడింది, ఉంది అనగలుగుతున్నాం. ఆ ప్రకాశం అంటే ప్రకాశమే ఉంది, ప్రకాశమే ఉంది, అన్నిటా బ్రహ్మ ప్రకాశమే ఉంది. అనేకంగా ఉన్న వాటి నిండా బ్రహ్మ ప్రకాశమే ఉన్నదే, ఉన్నదే బ్రహ్మము. అంతా బ్రహ్మమే, ఈ శరీరమంతా బ్రహ్మమే, ఇంద్రియాల నిండా బ్రహ్మమే, మనోబుద్ధుల నిండా బ్రహ్మమే, ప్రతి వ్యవహారము బ్రహ్మమే, ప్రతి కర్మ బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదు అని ఇలాగ కర్మణ మనస వాచ ఆరూఢమైపోవాలి. అప్పుడు కర్మబంధాలు కాల్చివేసే ఆ జ్ఞానానికి, నీకు ఇప్పుడు తెలిసిన మిమ్మిడి జ్ఞానానికి ఇలా ఆరూఢమైపోతే కర్మబంధాన్ని కాల్చే శక్తి వస్తుంది. అది మిడిమిడి జ్ఞానం అవ్వడం వల్ల
కదా. మళ్ళీ ఈ ఇంద్రియాలు, దేహము, ఇటువంటి నేను అనేటువంటి భావన వచ్చేసరికి ఆ చిన్న రాజుకున్న నిప్పు మీద తడికట్టెలు పడేస్తే అది ఆరిపోయినట్లు అయిపోతుంది. ఈ భావము ఆ విధముగా ఎలాగ ఆరూఢము కావాలో అది అంతయు పరిపూర్ణ బోధకు సంబంధించి ఉంది. ఎలా ఆరూఢం అవుతుందంటే పరిపూర్ణ బోధ, ఆ పరిపూర్ణ వస్తువుని శ్రద్ధగా ఎరింగినప్పుడే జరుగుతుంది. అట్టి జ్ఞానాగ్నిని తన యందు కలిగి ఉన్నవారు ఎవరు? ఎవరైనా అటువంటి జ్ఞానాగ్ని కలిగి విశ్వమంతా బ్రహ్మమును విడిచి మరొకటి లేదు, ఉన్నదంతా బ్రహ్మమే, నేనంటూ ఒక ప్రత్యేకం ఏమీ లేదు, నేనంటూ అసలే లేదు, ఏది ఉన్నా బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మమే అనేటువంటి జ్ఞానాగ్ని తన యందు కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే గురుమూర్తియే అని ఈ శ్లోకం చెప్తోంది. ఒక్క గురుమూర్తి తప్ప మరెవరు అటువంటి జ్ఞానము కలిగి లేరు. మూడవ నేత్రమందు జ్ఞానాగ్ని ప్రజ్వలింప చేసుకొన్నవాడై ఆ జ్ఞానాగ్ని చేత శిష్యుల మాయా ఆవరణను శాశ్వతంగా దగ్ధము చేయగలవాడవడం చేత తాను ఆ జ్ఞాన స్వరూపుడే అయి ఉన్నాడు. ఈ రెండు కళ్ళు భౌతికమైన కళ్ళు కాకుండా జ్ఞాన నేత్రము, జ్ఞానమనే అఖండ తేజస్సు కలిగి ఉన్నవాడై ఉండడం చేత గురువు ఆయనే తన ఆ జ్ఞానాగ్ని చేత శిష్యుల అనేక జన్మల మాయా ఆవరణాలను శాశ్వతంగా దగ్ధము చేయగలిగిన వాడు అవడం చేత గురువు లయకారుడైన మహేశ్వరుడు కూడాను గురుదేవో మహేశ్వర అని కొనియాడబడుతున్నాడు. ఆయన చెప్పిన జ్ఞానం వల్లే కదా ఇప్పుడు వరకు ఈ మాత్రమైన ఒక సత్య జ్ఞానం ఉంది, అదే బ్రహ్మము, అదే పరమాత్మ, అది లేకపోతే ఏదీ లేదు, నేను నాదన్నది లేదు అన్న ఈ స్థితి కన్నా మనం వచ్చాము అంటే అటువంటి జ్ఞాన నేత్రం వల్లే కదా, ఆ జ్ఞాన వల్లే కదా. మరి అందుచేత గురుదేవ మహేశ్వర అని కొనియాడబడుతున్నాడు. అయితే మరి సాధకుని యొక్క జ్ఞానాగ్ని చేత దగ్ధమగునే కాని సాధకుని యొక్క జ్ఞానాగ్ని చే దగ్ధమగును కాని గురువు దహింపగలడని చెప్పవచ్చునా? ఎవరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆ సాధకుడు తన జ్ఞానంతో కాల్చుకోవాలి తప్ప గురువు కాల్చగలడా అని. మరి భగవద్గీతట ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీత కూడా చెప్పుచున్నది కదా. అందుచేత జ్ఞానానల ప్రభావేన, అనలము అంటే అగ్ని కదూ, జ్ఞానానల ప్రభావేన అంటే గురు జ్ఞానానలమా శిష్యుడి జ్ఞానానలమా, కృష్ణుడి జ్ఞానాజ్ఞ గురువు జ్ఞానాజ్ఞ అని ఎవరైనా శంకిస్తే శిష్యుని యందు జ్ఞానాగ్నిని ఉత్పన్నం చేసి అంటిస్తాడు. అయినే మోషించుటకు కూడా దాని చేత శిష్యుని అజ్ఞానాన్ని లయపరుచు రీతిగా దాన్ని ప్రభావితము చేయుటకు గురు జ్ఞానం వల్లనే కలుగుతుంది. కాబట్టి అతనిలో జ్ఞానం కలిగించి దాన్ని బోధన ద్వారా ఎలాగా ఊదుకుని బూజు పైన ఏమిటి దాన్ని నివురు కప్పకుండా దాన్ని ఎలాగా దాన్ని పెంచుకోవాలి అన్నదాన్ని ఆయన బోధల ద్వారా వీడు ఊది పెంచుకుంటాడు. అవునా? అవునమ్మా. అలా పెంచుకునేలాగా చేసుకుని దాన్ని ప్రభావితము జ్ఞానాగ్ని ప్రజ్వలింపజేస్తాడు ఆయన. కాబట్టి శిష్యుని యందు జ్ఞానాగ్ని ప్రజ్వలింప చేయుట అసాధ్యమని గురువు ఎంచితే అతనికి ఎంత ప్రజ్వలింప చేసినా సరే ఇలాగ నిప్పు అంటించి ఇదిగో నాయన ఇలా చేసుకో, దీనిలో ఇవి వెయ్యి, అన్ని దీనిలో ఆహుతులు వెయ్యి, ఫలానాలు వెయ్యి అని చెప్తుంటే అప్పుడు పువ్వు అంటాడు. వాడు ఆయన అలా వెళ్ళిపోయాక దీని తడికర్రలు వాడేస్తాడు వీడు. మళ్ళీ ఆయన ఏమిరా అనేసరికి అక్కడ అగ్ని లేదు ఏమి లేదు, ఈ ముద్దే కనపడతాడు. కాబట్టి అలాగా గురుని జ్ఞానం కాబట్టి అయినను ఉత్పత్తి చేయటకు పోషించకు దాని శిష్యుని
లయపరిచిదిగా దానిని ప్రభావితం చేటుకు గురువుని జ్ఞానం వల్ల కారణమా అయినా ఒకానొక లక్షితుడగు శిష్యుని యందు జ్ఞానాగ్ని ప్రజ్వలింపచేయుట అసాధ్యమని అర్థమవుతోంది. ఇప్పుడు ఇక్కడ అయినను ఒకానొక లక్షణయుతుడగు శిష్యుని యందు జ్ఞానాగ్ని ప్రజ్వలింపచేయుట అసాధ్యము అని గురుడు గానికి ఎంచితో వీడి లక్షణాల వల్ల వీడిలో జ్ఞానాగ్ని మనం ప్రజ్వలింప చేయడం అనవసరం, వేసినా అది ప్రజ్వలింపబడదు అని గనక గురువు ఎంచితే అనుకున్నాడు. కానీ ఆయనకి గనక దయ్యగలిగితే అర నిమిషములోనే శక్తిని రాజబెట్టి బోధ స్థితి అతనికి చేకూరుస్తాడు. దయ కలగాలి ఆయనకి. దయ కలగాలంటే మరి వాడి అయ్యో నేను ఇలా అయిపోతున్నాను, నేను నాశనం అయిపోతున్నాను, మీరు చెప్తున్నారు నేను వింటున్నాను, కానీ మళ్ళీ మామూలుగా అయిపోతున్నాను, స్వామి రక్షించండి అని నువ్వు ఆర్తితో ప్రార్థించగలిగేటువంటి నాలో తప్పులే లేవు, నేను బాగున్నాను కదా అనేవాడి జోలికి ఎందుకు వస్తాడు ఆయన? అతని యొక్క ఆర్తి వల్ల దయ కలిగితే ఇప్పుడు ఆయన అర నిమిషంలోనే మళ్ళీ అతనిలో జ్ఞాన శక్తిని ప్రభావితం చేస్తాడు. కనుక గురుదేవుని జ్ఞాన అనలము ప్రభావము చేత కర్మబంధాలు కాలిపోగలవని చెప్పుటలో ఎట్టి సందేహం లేదు, ఉత్పత్తి కూడా లేదు. ఒక్క పరిపూర్ణ బోధజ్ఞుడైన గురువే ఇందుకు సమర్థుడు. పరిపూర్ణ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న గురువు వల్ల అవుతుందో మిగతా గురువులు ఎవ్వరూ కూడా వాడు అలా ముద్దలా పడి ఉంటే పడిని అంటారంతే, వాడి జోలికి వెళ్ళరు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళి అంటించొస్తున్నావు, వాడు మరుక్షణంలో ఆ నిప్పి మీద నీ వాసనలు నీ ఇష్టాలు ఇవన్నీ పడేస్తున్న తడికట్టెలు. మాటి మాటికి ఇదే జరుగుతోంది. ఓహో ఇతడిగా అతడు తన స్వప్రయత్నం అన్నది చేయడం లేదు, వీడికి ఆర్తి లేదు అని వదిలేయచ్చు. లేదు అంటే వాడి దీనావస్థను చూసి ఆయనకి దయ కలిగితే వాడిని తన్ని తగలేసి 4 వాయించి ఆ పచ్చికాయలన్నీ తీసి అవతల పడేసి దగ్గర నిలబెట్టి మంట పెడతాడు. దగ్గర నిలబెట్టి మంట పెట్టేస్తాడు. అది సంగతి. అంటే గురు కరుణ అంత గొప్పది. మరి ఆశ్రయించుకునే వారి హృదయ శుద్ధిని బట్టి, ఆర్తిని బట్టి, తప్పుని తెలుసుకొని తల వంచే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇక గీతా శ్లోకంలో సర్వ కర్మలను జ్ఞానాగ్ని చేత దగ్ధము చేయవలెను అని చెప్పబడింది కదూ. ఆగామి సంచిత ప్రారంధములని కర్మలు 3 విధాలు. ఆగామి అంటే ఈ జన్మలో చేసిన కర్మ వల్ల ఉత్పత్తి చేయబడిన అదృష్ట రూపముగు కర్మఫలం. ఇప్పుడు కనపడదు, అది వెళ్ళి భోషాణంలో ఉండిపోయింది, కనపడదు. సంచితమనగా గడిచిన అన్ని జన్మల యొక్క కర్మఫల సమూహంలో అనుభవించి వేయబడినది గాని శేషించిన కర్మఫల రాశి. అంటే ఆమె కొంత తీసుకుంది, ఇంకా మిగిలిపోయింది. గతంలోదే కొంత తీసి వాడుకోవడానికి ఇస్తే మిగతా మిగిలింది ఉంటుందిగా. మన డబ్బాలో ఈ వేళకి మనం సాలిడ్ బియ్యం తీసుకున్నాము, మిగిలిన కొంచెం అక్కడే ఉంటాయిగా. అలాగా అనుభవించి వేయబడింది కాకుండా ఇంకా మిగిలి ఉన్న కర్మ ఫల రాశి అన్నమాట సంచితం అంటే. ప్రారంధం అంటే ఈ జన్మలో అనుభవించుటకై నిర్ణీతమై ఉన్న కర్మ. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి శరీరం చచ్చిపోయే వరకు ఏది ఏది అనుభవించాలో దాన్ని అనుభవింప చేసేది ప్రారంధం. ఇందు జ్ఞానాగ్ని చేత దహింపబడు కర్మ ఏది అయితే, దీనిలో జ్ఞానాగ్ని వల్ల ఏ కర్మ ఆగామి దగ్ధం చేయబడుతుందా, లేకపోతే సంచితము దగ్ధం చేయబడుతుందా, ప్రారంధము ఈ మూడిట్లో ఏది దగ్ధం చేయబడుతుంది అంటే ప్రారంధం భోగతో నశ్యేత్. ప్రారంధం అనుభవిస్తే అయిపోతుంది. తత్వజ్ఞానేన సంచితం నశ్యేత్. తత్వజ్ఞానం నేను తాను ఏదో దాన్ని తెలుసుకోవడం, తాను ఏది కాదో దాన్ని వదిలివేయడం, అటువంటి జ్ఞానం చేత సంచిత కర్మ అంతకు ముందు మిగిలిపోయిన మూట నశించిపోతుంది. తత్వజ్ఞానము చేత. సంచితం తత్వజ్ఞానము చేత ఎలా నశిస్తుంది స్వామి అంటే జ్ఞానస్వరూపము బ్రహ్మము సత్యము. ఇక్కడ సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవడమే. బ్రహ్మ సత్యము,
కర్మకు మూల కారణ స్వరూపమగు మాయ అసత్యము. అది. ఈ కర్మలన్నిటికీ కారణం మాయ. మూలం. మాయే కదా. అవును. మాయ అంటే పరమాత్మ కంటే వేరుగా లేదు, వేరు కాదు. వల్లనే ఉన్నది, ఉమ్, పరమాత్మదే అయి ఉన్నది కదా. దాని వల్లనే మనకి అసత్య వస్తువులని సత్యాలు అనిపిస్తున్నాయి. ఉమ్, కాబట్టి ఇవన్నీ అసత్య వస్తువులైన సత్యాలుగా అనిపిస్తున్నాయి. ఇవి పరమాత్మ కంటే అంటే మాయ వల్ల కనిపిస్తున్నాయి. ఈ మాయ పరమాత్మ కంటే వేరు కాదు. అంచేత మాయ ఎందు తోచుచున్నవన్నీ కూడా పరమాత్మే ఆ, అని తెలియాలి అక్కడ ఆ, కదా. నేను మాయండి బాబు, మాయ ఇలా కమ్మేసి ఇలా చేసేస్తోందండి. ఈ జన్మ కర్మ బంధాలకి మాయే కారణం, మాయ ఇంత అంతని చెప్పడానికి వీలు లేనిది అని మాయ వల్ల పడద్దు అంటారు కదా. ఉమ్, అంటే సద్గురు మాయ స్వరూపం ఏమిటో, పరబ్రహ్మ స్వరూపం ఏమిటో, దాని ఎందు తోచుతున్న ఈ జగత్ స్వరూపం ఏంటో స్పష్టంగా చెప్పి, మాయను విడిచి జగత్తు లేదురా, ఈ జగత్తంతా మాయేను అంటే ఉన్నట్టుంటుందే గాను ఉండదు. మరి ఈ మాయయో పరమేశ్వరుని విడిచిలేదురా. కాబట్టి పరమేశ్వరుడే మాయయున్నాడు. ఆ మాయయుందున్న ఈ దృశ్యమాన ప్రపంచమంతా బ్రహ్మమేరా. అలా మాయ అన్నది ఉంది అనుకుంటున్నావు కాబట్టి అలా కనపడుతుంది. పైకి అది అలా కనపడుతున్నా ఉన్నది అక్కడ బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే కనపడుతోందే గాని. అలాగా మాయ వల్ల, మాయ అంటే ఆయన శక్తి ఆయనదే, మాయ ఆయనదైనప్పుడు మాయ యందు ఉన్న సమస్త జగత్తు ఆయనదేగా. అయిందమ్మా. ఆయనదే, ఇదంతా ఆయనదే, ఆయనే. కాబట్టి అని తెలుసుకుని జ్ఞానస్వరూపమగు బ్రహ్మము సత్యము, కర్మకు మూల కారణమగు మాయ అసత్యమని తెలుసుకుని దృఢముగా భావించిన ఎడల మాయా కార్యములకు కర్మ విశేషములు నశిస్తాయి అని చెప్తారండి కదా. కానీ ఇప్పుడు నేను వివరణ ముందే చెప్పేసాను నేను, ఇది సరికాదండి. జ్ఞానము లేకపోతే కర్మయే లేదు కదా. ఎందుకంటే గుర్తెరిగి గాని ఎవరును ఏ కర్మ చెయ్యరు, తెలుసుకునే కదా చేస్తారు. ముందు తెలియపోతే అక్కడ ఏముందో తెలియపోతే పని ఏం చేస్తాం కదా. జ్ఞానం లేకపోతే ఎవరు ఏ పని చెయ్యరు, ఏ కర్మ చెయ్యబడదు. కనుక కర్మకు జ్ఞానము కారణమవుతున్నది. ఏ పని చెయ్యాలన్నా అక్కడ జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏదీ లేదు. ప్రతి చీమకి కూడా దానికి తగిన జ్ఞానం దానికి ఉంది. ప్రతి క్రిమికి, ప్రతి ప్రాణికి జ్ఞానం ఉంది. జ్ఞానం లేకపోతే కర్మ జరగబడదు. కారణము కనుక కర్మకు జ్ఞానము కారణముగా ఉన్నది. కారణము సత్యము, కార్యం అసత్యం ఎట్లా అవుతుంది? అవ్వదు. దీనికి కారణం అదే. కారణమేదో ఆ కారణం వల్ల ఈ కార్యం జరుగుతుంది. ఆ కార్యాన్ని విడిచేది లేదు కాబట్టి ఈ కార్యము ఆ కారణము ఒకటే. అది ఇలా కనపడుతోంది. కనుక కర్మకు జ్ఞానము కారణముగానున్నది. ఏ కర్మాన్ని జరుగుతుంటే అక్కడ జ్ఞానమే కారణం తెలుసు గనక, అవునా, ఆ పని అవుతుంది. తెలియపోతే అవదుగా. ఆ తెలియడమే జ్ఞానం కదా. కాబట్టి జ్ఞానము వల్లనే ఈ కర్మకు కారణమవుతుంది. మరి కారణము సత్యము, మరి కార్యం అసత్యము కాజాలదు. దానివల్లే కదా ఉంది. ఎరుగుట జ్ఞానం అండి. దాని వల్ల జరిగే పని కర్మ అనుచు జనులు అనుకుంటున్నారు. ఎరుగుట జ్ఞానం, తెలవడం వల్లే కదా నీ పనులు అవుతున్నాయి. కాబట్టి దాని వల్ల జరిగేటువంటి పని కర్మ అనుకుంటున్నారు. బ్రహ్మం యొక్క జ్ఞాన రూపము సంకల్పము చేతనే సృష్టి కర్మ జరిగిందని, ఆయన యొక్క దివ్య జ్ఞానము వల్లనే కర్మ జరిగింది అని సోకామయత బహుశ్యాం ప్రజాయేతి అను స్తుతి స్పష్టం చేస్తోంది కదా మరి. కనుక జ్ఞానమే కర్మ, కర్మే జ్ఞానము. జ్ఞానం కర్మ జరుగుతుంటే కర్మ జరుగుతున్న దాన్ని చూస్తున్నారే కానీ జ్ఞానాన్ని మట్టిపోయి కర్మ చూస్తున్నారు, పని వేరుగా చూస్తున్నాం. కనుక జ్ఞానమే కర్మ, కర్మే జ్ఞానము. కర్మ జ్ఞానములు రెండు ఒకే వస్తువు యొక్క భిన్న రూపములు. అంటే సూర్యుడు వెలుగులాగా
జ్ఞానము పని ఒకటే. ఇప్పుడు అర్థమైందా? సూర్యుడు వెలుగులాగా సూర్యుడి నుంచి వెలుగు నుంచి సూర్యుని వేరు చేయలేనట్లు జ్ఞానమే కర్మ, కర్మే జ్ఞానము. ఇప్పుడు కర్మ వేరండి, జ్ఞానం వేరండి అని అనలేం కదా. జ్ఞానాన్ని విడిచి కర్మ లేదమ్మా. జ్ఞానాన్ని విడిచి కర్మ లేదు, కర్మగా ఉన్నది జ్ఞానమే. జ్ఞానాన్ని విడిచి కర్మ లేదు అంటే బానే ఉంది, కానీ కర్మగా కనిపిస్తుంది జ్ఞానమే కనిపిస్తుంది మన్నే. ఇక్కడే అందరూ పడిపోయేది. అది కర్మగా ఉన్నది జ్ఞానమే, జ్ఞానముగా ఉంది బ్రహ్మమే. బ్రహ్మమే జ్ఞానము, జ్ఞానమే కర్మ. జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. ఉన్నదే బ్రహ్మము. అమ్మవారి మంత్రంలో ఐం క్లీం సౌహు అంటే అదే. కర్మ అంటే సౌహ అంటే కర్మ కదా, క్లీం అంటే శక్తి కదా, జ్ఞానం. ఐం అంటే పరమాత్మ. పరమాత్మే జ్ఞానము, జ్ఞానమే కర్మ. కర్మే జ్ఞానము, జ్ఞానమే పరమాత్మ. పరమాత్మే కర్మ, పరమాత్మే జ్ఞానము, జ్ఞానమే కర్మ. కర్మే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. బ్రహ్మమే జ్ఞానము, జ్ఞానమే కర్మ. కర్మ జ్ఞాన బ్రహ్మములుగా కనపడుతుంది. ఒక్కటే ఒక్కటే. ఎవరు చెప్పారు? హృదయంలో ఆ పరమాత్ముడు రగిలించుకుని చెప్పించుకుంటుంది. ఇది పరికరం, ఇది పరికరం. ఈ శరీరం ఇది ఎక్కడుంది? ఎక్కడా లేదుగా. చెప్పండి, కర్మ ఎలా వచ్చింది? ఆ జ్ఞానం. జ్ఞానం కర్మ అయ్యింది కదా, బ్రహ్మమే జ్ఞానం అయ్యింది. అయ్యింది అవ్వలేదు. బ్రహ్మమే జ్ఞానము, జ్ఞానమే కర్మ. కర్మయే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. బ్రహ్మము తనను తానే వ్యక్తం చేసుకుంటున్నాడమ్మా. ఏమో చేసుకున్నా చేసుకోకపోయినా ఏది ఉన్నా బ్రహ్మమే జ్ఞానము, జ్ఞానమే కర్మ. కర్మమే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. ఉన్నది బ్రహ్మమే కదా అని చూస్తున్నావు కాబట్టి ఇగో ఇలా మూడుగా ఉన్నది ఆ బ్రహ్మమే అని తెలుసుకోవాలి. కనుక జ్ఞానమే కర్మ, కర్మే జ్ఞానము. జ్ఞాన కర్మలు రెండు ఒకే వస్తువు యొక్క భిన్న రూపాలు అని వస్తు నిర్ణయం ఎరిగిన వాడికి స్పష్టమవుతుంది. ఆ సద్వస్తు నిర్ణయం తెలిసిన వాడికి అర్థమవుతుంది. కనుక జ్ఞాన కర్మలు రెండును కలిసి నశించాలి. జ్ఞానము కర్మ రెండు విడిదిగా, జ్ఞానం అలా నిలబడి కర్మ నశించడం అంటే కుదరదు. జ్ఞాన కర్మలు రెండు కలిసే నశిస్తాయి. నశిస్తాయి అంటే అక్కడ పోతాయి విత్తనం కదా, వృక్షమంతా ఆ విత్తనంలోకి వెళ్ళిపోతుంది. అలాగా కనుక జ్ఞాన కర్మలు రెండు కలిసి నశించాలి. ఒకటి ఉండి ఇంకొకటి నశించడం కుదరదు. ఒకదాని చేత ఒకటి నిర్మూలించవచ్చునని, నిర్మూలించిన జ్ఞానమును నిలుపుకొనవచ్చునని భావించుట సమంజసము కాదు. ఆ కర్మలు మానేస్తే జ్ఞానం మిగులుతుంది కదా. అట్లా మానేస్తావు. జ్ఞానం ఉన్నసేపు కర్మలు మానడానికి లేదుగా. బ్రహ్మ జ్ఞానం ఉండి తీరుతుంది, ఆయన స్వభావం కదా. అవునా? అసలు అది ఈ కర్మము దేని వల్ల అని పరిశీలన లేక, ఈ కర్మము జ్ఞానము వల్ల, ఈ జ్ఞానము దేని వల్ల? బ్రహ్మము వల్ల. బ్రహ్మమే అని దానిలో ఈ కర్మ జ్ఞానంతో కర్మతో సహా జ్ఞానం దాని మూలంలో లయమైతే ఏం లేదు. జ్ఞాన వర్జిత అన్నాడు భగవాన్. అందుకే ఇగో ఈ జ్ఞానము దీన్ని విడిచి చూడు. జ్ఞానం విడిచేసరికి కర్మ కూడా పడిపోయింది. కానీ బ్రహ్మం అలాగే ఉంది. కర్మ ఊరికే వదలడానికి కుదరదు. జ్ఞానం వల్ల కర్మ జరుగుతోంది, కర్మే జ్ఞానం అయింది, జ్ఞానమే కర్మ అయింది. కాబట్టి ఒకసారి జ్ఞాన వర్జిత ఆ జ్ఞానాన్ని వదిలి చూడు. ఏం లేదు. అవునా? ఏం లేదు అన్న అనుభవం ఉంది. అదే బ్రహ్మము. అలా రెండు ఒక్కసారి నశిస్తాయి తప్ప కదా, ముందు కర్మలు నశించి తర్వాత జ్ఞానం నశించి తర్వాత బ్రహ్మం రావడం అనేది సమంజసమైంది కాదు. మరి అర్థమైందా మీకు?
అయ్యిందమ్మా. ఖచ్చితంగా చెప్పాలి. అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. లేదమ్మా లేదమ్మా అయ్యిందమ్మా. ఈ రెండును ఒకేసారి నశిక గాని ఒకదాని చేత ఒకటి నిర్మూలిస్తాయి అనుకోకూడదు. జ్ఞాన కర్మల బంధము అనాదై ఉన్నది. జ్ఞానము కర్మ ఒకసారి అనాది నుంచి ఉన్నాయి. నేను అనేటువంటి తెలివి, ఈ నాది అనేటువంటి వ్యవహారం. కనుకనే శ్రీకృష్ణ దేశికేంద్రుల వారు తమ కంద పద్యాలు ఇలా అంటారు: ముడిపడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వెలసే విశ్వమునందున్. ముడిపడి కర్మము జ్ఞానము కలిసే ఉన్నాయి. విడువక ఆ రెండు వెలసి, ఆ రెండు ఉండడం వల్ల ఈ విశ్వం వెలిసింది కదా. మరి గతంలో చేసిన కర్మలు అంటున్నాం కదా, అది దేనివల్ల వ్యక్తమైతే జ్ఞానశక్తి లేకపోతే అక్కడ పని అవ్వదు కదా. కలిసే ఉన్నాయి అంటే విడిగారో ఒక్కసారి నేను అంటే మనస్సు జగము కలిసే బయటకు వస్తాయి అన్నారు భగవాన్. మనస్సు జగము మనస్సు కలిసే వెలువడతాయి, కలిసే వ్యవహారం జరుగుతుంది, మళ్ళీ కలిసే లయించిపోతాయి. ముందు జగము నశించాక మనసు అలాగేం లేదు, రెండు కలిసే ఉన్నాయంటే జగత్తు మనసు నేను అనేటువంటి తాత్కాలికంగా కలిగే తెలివి ప్రాజ్ఞానం ఇదే. ఇది అంటే జగత్తు ఈ జ్ఞానము, ఈ క్రియలు ఆ జ్ఞానము కలిసే ఉన్నాయి. అవి రెండు అనాదిగా ముడిపడి ఉన్నాయి. అవి దానివల్లనే ఈ విశ్వం అంతా ఇలా విరాజిల్లుతోంది. రెండు విడదీయడానికి కుదరదు కాబట్టి కలిసే ఉన్నాయి, కాబట్టి కలిసే నశిస్తాయి. జ్ఞానము నశించిందా బ్రహ్మం జగత్తు నశిస్తుంది. జ్ఞానము నశించాలి. జ్ఞానం నశించాలంటే నశించిపోతే ఇంకేముందంటే కటికి చీకటే కదా. జ్ఞానం లేకపోతే ఇంకేమీ లేదు కదా, కటికి చీకటే కదా మామూలుగా. కాబట్టి జ్ఞానం నశిస్తే ఇంకేముందా? జ్ఞానం లేని వాడు అయోమయమే కదా. మరి కోమాలోకి వెళ్ళిపోయాడు, వాడు అయోమయమే కదా. నిద్రలోకి వెళ్ళిపోయాడు, అయోమయమే కదా. ఏం చేత నిద్రలోకి వెళ్ళిపోయాడు? అక్కడ జ్ఞానం నశించింది. మరి ఇంకా జ్ఞానం నశించేసరికి సమస్త జగత్తు సమస్త కర్మలు నశించిపోయాయి కదా, లేవు కదా. నేను జ్ఞానం వచ్చింది, మరి జగత్తు. జ్ఞానం నశించినా జ్ఞానమూలమైన బ్రహ్మము నశించలేదు. కాబట్టి నశించిన బ్రహ్మముగా మిగులు నశించే జ్ఞానముగా ఉండి దాని వల్ల ముడిపడి ఉన్న కర్మల్లో దొరలడం ఎందుకు అంటున్నాడు ఈయన. విడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసి విశ్వమునందే కడువేడెక్క బయలుగనినా ఘడియైనను నిల్వలేక కల్లలైపోవున్ కదా. ఎలా ఉందట? కడువేడ్క బయలుగనిన వాడొక్కసారి ఈ రెండూ లేకుండా ఉన్నదాన్ని ఒక్కసారి చూశాడా. నేను ఈ పుస్తకం చదివానా? మరి నేను ఈ కింద మొక్క చదివేలేదు కదా, దాని అనుభవం పై మొక్క చదివేసరికి వచ్చేసింది కదా. నాకు వచ్చిందా లేదా ఇప్పుడు? మరి మీకు వచ్చిందా? అందుచేత ముడివడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వెలసె విశ్వమునందే కడువేడ్క బయలుగనెనా గడి అయినను నిల్వలేక కల్లైపోవున్. ఈ వచ్చిపోయేది ఉన్నా లేకపోయినా అది వట్టబయలు. ఇంకేవి అది ఆ పై ముక్క అలా వినేసరికి అంతరార్థం రావాలి. రాస్తే అనవసరం. చెప్తే వాళ్ళకన్నా తెలుస్తుంది, ఇవిడికి తెలుస్తుంది. ఇప్పుడే వచ్చినా ఇవిడికి తెలుస్తుంది అని సెలవిచ్చారు కృష్ణదేశికేంద్రుల వారు. ఈ రెండు రీతులుగా కనబడుచుండే మేను రెండుగా కనపడుతోంది. ఈ మేను పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేనే లేదని దాని ఆ బట్టబయలు యొక్క ఎరుక కలిగితే ఈ రెండు రకాల జ్ఞానము మేనును కనబడుచుండే ఈ మేను పరిపూర్ణ బ్రహ్మమునందు లేనే లేదని ఆరూఢమైపోవడమే జ్ఞానాగ్ని. అంతే. లేదికా లేని దానిలో ఉండండి, కాసేపన్నా ఉండండి అక్కడ. మళ్ళీ ఉన్నా అనద్దు.
అక్కడికి వెళ్ళి షాక్ కొట్టినట్టు బయటకు వచ్చేయడం అలవాటు మనకి. మనం ఎందుకు బయటకు రావాలి? దానిలో ఏం లేవు, అదే నేను అని ఆరూఢమన్న మొక్క పట్టుకోవట్లేదు. ఆరూఢమైపోవాలి. అది ఆరూఢమైపోతే ఉన్నా లేనిదే అసలు లేదు. అదే జ్ఞానాగ్ని అంటే. జ్ఞానాగ్ని అంటే ఏంటన్నావుగా, జ్ఞానాగ్ని వల్ల ఇది జరగాలి. అందుకు జ్ఞానాన్ని అగ్ని చేస్తాడు గురువు. ఆ అగ్నితో కూడే జ్ఞానము ఈ కర్మబంధాలనంత కాల్చి స్వరూపంగా మారుస్తుంది. లేకపోతే అదే జ్ఞానము దేహాన్ని జగత్తుని పట్టుకుని అజ్ఞానమై మాయ ఏడిపిస్తుంది. జ్ఞానమే అగ్ని. జ్ఞానం అగ్నిగా రాజబెట్టబడాలి. అది ఒక దాన్ని పొందినటువంటి సద్గురువే దాన్ని, మా ఇంట్లో ఒక దీపం ఉంటే మీకు దీపం వెలిగించుకోవడానికి ఇవ్వచ్చు. నా ఇంట్లోనే అగ్గి పెట్టలేదు, మీకేం ఇస్తాను? మీ ఇంట్లో చీకటి మారుస్తానంటే, నా ఇంట్లో దీపం ఉంటే పట్టుకెళ్ళి మీకు మీ ఇంటి దీపాన్ని వెలిగిస్తాను, మీరు ఇంకొక ఇంటి దీపాన్ని వెలిగిస్తారు. నాకే దీపం లేదు. తనకు ఒక దీపం ఉన్నవాడు కాబట్టి ఎన్ని ప్రమిదలు తెచ్చుకున్నా అన్నిటినీ ఒక్క దీపంతో అంటిస్తాడు. ఆ జ్ఞానాగ్నిచే గాని జ్ఞానకర్మ బంధములు ముడి కాలిపోదు. ఆ జ్ఞానం వల్లనే. అదే హృదయ గ్రంథి, అదే చిజ్జడ గ్రంథి. కాబట్టి ఆ జ్ఞానాగ్ని చేతనే ఈ జన్మ జన్మల అజ్ఞానపు బంధము కాలిపోతుంది. ఈ గురుగీతా శ్లోకంలో కర్మబంధ విదాహినే అనడానికి కర్మబంధ విదాహినే అని పాఠాంతరం ఉంది. అందు ధర్మ శబ్దమునకు జ్ఞానమని అర్థం చెప్పుకోవచ్చు. ఈ కర్మ ధర్మములు రెండు ఒకే వస్తువుకు సంబంధించినవే గాని రెండు ఒకటే. జ్ఞానమన్నా కర్మన్నా ఒకటే. ఇవి రెండు ఒకే వస్తువు సంబంధించిన అని గుర్తించాం కదా. ఇప్పుడు మనం కర్మ వేరు జ్ఞానం వేరు కాదు, జ్ఞానమే కర్మమే జ్ఞానము అని తెలుసుకున్నాం కదా. అందుకు కర్మము నశించితే ఆ వస్తువు యొక్క ధర్మములు రెండును నశిస్తాయి గాని కర్మమును మాత్రము కాల్చేసి ధర్మమే రూపమై జ్ఞానం మిగిల్చుకోవడానికి కుదరదు. అది వెరుతాను. జ్ఞానమికి మిగలదు. నీకు కలిసి లేచి వస్తాయి, రెండు కలిసి అది పడిపోతాయి. ఒకటి ఉండి ఇంకొకటి ఉండడం అనేది కుదరదు. పోవాలి, పూర్తిగా అది పోవాల్సిందే. జ్ఞానం మిగిలిపోయి కర్మలు ఏమీ లేకుండా అలాగే ఎలా ఉంటావు నువ్వు? ఒక కొయ్యి బొమ్మలా ఉంటావా? ఎలా ఉండగలవు? ఉండడం అసహజం. జ్ఞానాగ్నిచే శిష్యుల కర్మలను మాయావరణ శాస్త్ర దగ్ధము చేయవాడవలసిన గురుదేవో మహేశ్వర అని అర్థం. ఆ వస్తువు యొక్క ధర్మమును రెండు నశించిన గాని కర్మమును మాత్రం కాల్చివేయ ధర్మ రూపమైన జ్ఞానమును మిగిల్చుకొని చూచుట వెర్రితనము. అగ్నితో కట్టెలను కాల్చివేస్తే కట్టెలతోనే ఆ అగ్నియు నశిస్తుంది కదా కాలిపోయాక. అక్కడ ఇంకా చూడండిరా బాబు అయిపోయిందో లేదో, లేకపోతే మళ్ళీ రాజుకుంటుంది అంటారు. కట్టెలు సేపు మండుతుంది, కట్టెలేక నిప్పు కూడా పోతుంది కదా. పోతుందా లేదా? కట్టెలన్నీ కాలిపోతే నిప్పేది అక్కడ లేదు. మరి నిప్పే కట్టెలను కాలుస్తుంది. అలాగే జ్ఞానమే కర్మలతో కూడి ఉంటుంది కదా. ఈ కర్మలో జ్ఞానం లేకపోతే కర్మ లేదు. రెండు కలిసే ఉంటాయి. అందుచేత అగ్నితో కట్టెలు కాల్చివేస్తే కట్టెలతోనే అగ్నియు నశిస్తుంది గాని అగ్ని మిగలదు కదా. అలాగే కర్పూర కలికయును అగ్నిజ్వాల ఇన్ను ఏకకాలమందే నశిస్తాయి గాని కర్పూరం కాలిపోతే అగ్నిజ్వాల మిగులుతుందా? కర్పూరానికి నిప్పు పెట్టారండి, అక్కడ కర్పూరం ఎప్పుడైతే అయిపోయిందో ఆ మంట కూడా అయిపోయింది కదా. కర్పూరం అయిపోయినా అలా మంట నిల్చుంటుందా? దీపం నిలిచి ఉండదుగా. కర్పూరంతో పాటు అయిపోతుంది కదా. మరి నిప్పు గొప్పది కదండి. కర్పూరం అయిపోయినా ఉండాలంటే ఉండదు. అసలు దేహం అంటే జ్ఞానము కర్మలతో మిళితమై ఉంటేనే జ్ఞానం బయటికి వ్యక్తం అవుతుంది. లేకపోతే అసలు బయటికి జ్ఞానమే రాదండి. కలిసి ఉంటేనే బయటకు వస్తుంది. రెండు కలిసే ఉన్నాయి బయటకు వస్తుంది. అసలు కర్మలతో కలిసి లేకపోతే జ్ఞానం అన్నది కర్మలతో కలిసి ఉంటే వ్యవహారం కావాలి గనక జ్ఞానం అన్నారు.
కర్మలు లేకపోతే జ్ఞానం అన్నది ఏమీ లేదు, బ్రహ్మమే. అవునమ్మా. బ్రహ్మమే ఉమ్. జ్ఞానం అంటూ ప్రత్యేక నేను అనే ఒక తెలివి అన్నది ఏది లేదు అక్కడ. తెలివే సత్యదానం అయితే నేనైతే అలాగే ఏకకాలమునందే కర్పూరము కాలిపోతే అగ్నిజ్వాల లేనట్లు అట్లే జ్ఞానాగ్ని చేత కర్మ దగ్ధం అయిపోతే ఇంకా మరి జ్ఞానం వల్లనే అది దాని యందు ఉన్నటువంటి కర్మలు దాని వల్లనే కాలాలి. అవి కాలిపోయాక ఇంకా ఆ జ్ఞానం కూడా ఉండదు. అవునా? కర్పూరమును అంటించినటువంటి నిప్పు కర్పూరం కాలిపోయాక లేకుండా పోయినట్లు కదా, జ్ఞానము వల్లనే కర్మలన్నీ కాలిపోయాయంటే ఇక జ్ఞానం కూడా మిగలదు. ఇంకేముంది? కర్మ చేయవలసిన పని లేదుగా. అప్పుడు జ్ఞానంతో పని ఏమిటి? ఏమైనా చెయ్యవలసి ఉంటే ఆ తెలివి కిరణం బయటకు వస్తుంది కదా. ఆ ఏవి చేయవలసో దాన్ని పట్టుకుని వచ్చి చేసి అది అయిపోయాక అది వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ కర్మలన్నీ దగ్ధమైపోతే ఇంకా దాన్ని కాల్చే జ్ఞానం కూడా నశించిపోతుంది. ఇక అప్పుడు కర్మ కాలిపోతే అగ్నిజ్వాల మిగలదు కదా. అలాగే జ్ఞానాగ్ని చేత కర్మము దగ్ధమై ఇంకా జ్ఞానాగ్ని మిగులదు. కాబట్టి చక్కటి ఈ బోధాగ్ని చేత ఇక కర్మల్ని చాలించుకోరా నాయనా. ఇంకెప్పుడురా ఆ జ్ఞానం అనే బోధతో కూడిన ఆ అగ్ని ద్వారా ఈ కర్మలనే బంధాలను కాల్చుకోనాయనా. దాన్ని నువ్వు అగ్నిగా గురువు వల్ల అగ్నిగా చేసుకుని కర్మబంధాలను కాల్చుకోకపోతే అది నిన్ను జన్మబంధాల్లో తిప్పుతుంది. అదే జ్ఞానం. ఎప్పుడైతే అది అగ్ని రూపాన్ని దాల్చిందో గురుకరుణ వల్ల అది జన్మబంధాన్ని కాలుస్తుంది. కాబట్టి కర్పూరం ఉంది, నిప్పు పెట్టాలిగా. అగ్ని పెడితే హారతవుతుంది. నిప్పు పెట్టకపోతే మా ఇంట్లో ఎంత కర్పూరం ఉంది, ఏం చేసుకుంటాం? అందుచేత ఇంకా చాలించుకో నాయనా అని ఎందుకన్నారు మరి అంటే, బోధాగ్ని చేత, జ్ఞానం అనే అగ్ని చేత, బోధ అగ్ని చేత ఎరుక వల్ల కలిగిన భ్రాంతులన్నీ దగ్ధమై వానితో పాటు ఆ బోధాగ్నిను చల్లారిపో. అంతే. ఈ భావము కందార్థాల్లో అనేక చోట చక్కగా తొంగిసలాడుతూ ఉంటుంది. గంధ విస్తరణీయమని దాని వివరణ ఇక్కడ తగ్గించాము. ఇంకా సాధకుడు తన కర్మబంధాన్ని బాగా వినండి. సాధకుడు తన కర్మబంధాన్ని ఎవరో జ్ఞానం కాదు, నీ జ్ఞానమే, తన జ్ఞానాగ్ని చేతనే దహించవలసి ఉన్నది. కాని గురు కృపా విహీనులకు ఎంతటి జ్ఞానమున్నా అక్కడ అగ్ని లేదుగా, బోధాగ్ని లేదుగా. కర్మబంధమును కాల్చివేయునంతటి జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లదు. కనుకనే ఎరుక తనకు దానికంతటా ఈ తెలివి తనంతటా తాను విడిచిపోదు. గురువు యొక్క బోధే పోగొట్టాలి. ఎరుకను విడిపించలేదు ఎవ్వరు. ఈ నేను అనేటువంటి ఈ స్వల్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ వదిలించలేరు ఈ భూమిలో, ఒక్క గురువు తప్ప. నువ్వెవరివన్నాడు? అది ఒక్క డైరెక్ట్ గా తుపాకీ అక్కడ గురి పెట్టాడు. ఎవరి నీవు ఎరుక, ఈ తెలివి రూపమైన నువ్వెవరు అంటే నువ్వే ప్రశ్నించుకో. మళ్ళీ నాకు అదండి, నాకు ఇదండి, నాకు ఇలాగండి, నాకు అలాగండి, నాకు ఇది వచ్చండి, నాకు అది వచ్చండి, నేను జపం చేస్తాను, ధ్యానం చేస్తానండి, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, నీవు ఇలా చేస్తున్నానండి, నేను ఏం చెయ్యాలండి, నాకు ఈ కష్టాలండి, లేకపోతే నాకు ఈ గొప్ప జ్ఞానం అండి అని చెప్పడానికి వస్తే ఇవన్నీ ఎవరికండి? నాకేనండి. ఆహా, ఈ నేనెవరండి అనేవారు బాబు. నేనెవరా అని చూసేసరికి నేనంటే ఆ ఎరుకు కాబట్టి ఆ ఎరుకుతో సహా అతని క్రియలన్నీ రాలిపోతాయి. ఒక్క ఎరుకతో ఆ ఎరుకను పోల్చడానికి ఒక్క గురువు తప్ప ఎవరు ఈ నేననే అహంకారపు తెలివిని పోగొట్టలేరు. గురువుకి పరిచర్య చెయ్యాలి, బోధ పద్ధతి వినాలి, తిరిగి రాని పద్ధతిని కనాలి, పరిపూర్ణమే ఎరుక ఏర్పరచ పరిపూర్ణము ఎరుక ఏర్పరచ ఎరుక లేక హరిని స్వప్నము గన్న కరి మ్రగ్గినట్లు
ఈ పద్ధతిని తిరిగి రాని పద్ధతిని గని ధన్యుడువు కమ్ము. ఒక్క ఈ ఎరుకని గురు బోధయే తొలగించగలదు. నేను అన్న అహంకార జ్ఞానాన్ని గురు బోధయే. దానివల్ల ఈ కర్మలన్నీ కాబట్టి కర్మలన్నీ పోవాలంటే ఆ తెలివి ఉన్నంతసేపు, ఆ నేను ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది కదా. అంచేత ఇది ఈ ఎరుక అంటే ఇక్కడ ఎరుక అంటారు జీవుణ్ణి. ఆ ఎరుక పోతే తప్ప ఈ కర్మలేవి పోవు. ఆ ఎరుకని ఈ భూమి మీద ఎవరు తొలగించలేరు, ఒక గురు బోధ తప్ప. అట్టి గురువుకి పరిచర్య చేసి, గురు పరిచర్య అనొచ్చి బోధపత్తిని చక్కగా విని, తిరిగి రాని పద్ధతిని చక్కగా తెలుసుకుని, తెలుస్తోంది మరి అక్కడ నిలబట్టలేదు మనం, నిలిచే తీరు కూడా తెలుసుకుని, పరిపూర్ణ మెరుక ఏర్పరచ ఎరుగలేక హరిని స్వప్నమునగని అయినా తెలుసుకోలేక ఆ ప్రయత్నంలో ఉండగా, హరి అంటే ఇక్కడ మనకు దేవుడు నారాయణుడు హరి కాదు. హరి అంటే ఏనుగు. ఏనుగుకి హరి అని పేరు. హరి కళలో సింహాన్ని గందెట. సింహం అంటే హరికి భయం కాబట్టి, ఏనుగుకి భయం కాబట్టి, కళలో సింహపు గాండ్రింపుతో వెలుగు వచ్చినట్లు, అప్పుడు ఆ కళలో సింహం పోయినట్లు, మరి సింహం వల్ల కలిగిన భయం పోయినట్లు, హరిని స్వప్నమున గన్న కరి మగ్గినట్లు, ఈ పద్ధతి వినన్, కరి అంటే ఏనుగు, హరి అంటే స్వప్నము, ఈ పద్ధతిని వినన్ తిరిగి రాని పద్ధతి గనిన్. కాబట్టి అలాగ మెలకు వచ్చేసరికి ఆ సింహం దాంతో పాటు కలిగిన భయము ఎలాగైతే ఆ కరికి పోయాయో, ఆ రకంగా గురు బోధ చేత నీవు నీ స్వరూపం తెలుసుకున్న క్షణంలో అంతే ఈ ఎరుక రూపమైన నేను అనేటువంటి జీవుడు, వాడికి కర్మలతో కూడినటువంటి జగత్తు కూడా రాలిపోతాయి అని చెప్తున్నారు. కర్మ అంటే మళ్ళీ ఇక్కడ 2 రకాలు, దుష్కర్మ, సుకర్మ, 2 అని గుర్తెరగాలి. కర్మ అంటే ఏమిటంటే అవి మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి కదా, మంచి కర్మలు, చెడ్డ పనులు. దుష్టకర్మ ఇనుప సంకెళ్ళు అయితే, సుకర్మ బంగారు సంకెళ్ళు. అవి 2 కూడా నీ స్వాతంత్రాన్ని బంధించి హరించి బంధించడానికి రెండిటికి సామర్థ్యం ఉంది. ఆ ఇనుప సంఖ్యలు ఎలా కట్టేస్తాయో, చేతులు బంగారు సంఖ్యలను కట్టేయడం అయితే తీరట్లేదుగా. రెండిటికి మంచి పనికి మంచి కర్మకి ఫలితం, చెడ్డకి ఫలితం ఉంటుంది. కనుక పాప పుణ్యములు రెండింటిని బంధించేవే, ముక్తి కాదు, విముక్తి అవ్వదని తెలుసుకో. పైన చెప్పబడిన జ్ఞానాగ్ని సంచిత కర్మ రాసినే గాని బోధ ఆరూఢమయ్యే నాటి వరకు ఈ జన్మయందు చేసిన ఆగామి రూప కర్మఫలములను కూడా దహించగలదు. కాబట్టి ఇక్కడ మనకి విముక్తి కావాలి, 2 పుణ్యపాప కర్మల నుంచి విముక్తి కావాలి. పాపాలు చేయకూడదమ్మా, పుణ్యాలు చేయాలమ్మా అంటున్నావేమో, అది కూడా కర్మే. ఎందుకు? పుణ్యకర్మల యొక్క ఫలితం వల్ల దేవలోకాలో ఏదో లోకాల్లోకి వెళ్ళి ఈ లోకంలోనో భోగాలు అనుభవించాలి, మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టుకంటే మళ్ళీ బంధమే కాబట్టి పుణ్యకర్మలు పాపకర్మలు కూడా బంధ కారణాలన్నీ తెలుసుకుని ఈ రెండిటి నుంచి విముక్తి కావాలి. కాబట్టి పైన చెప్పబడిన జ్ఞానాగ్ని చెప్పాక గురువు బోధించాడు పరబ్రహ్మ స్వరూపాన్ని. ఆ జ్ఞానాగ్ని ఈ చేసేవాడు ఎవడు, పుణ్యకర్మ గాని పాపకర్మ గాని ఎవడు చేస్తాడో వాడు ఉన్నంతసేపు 2 చేస్తూ ఉంటాడు. దాని ఫలితాలైనా జన్మలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు పోవలసింది ఏమిటి, నేను అనేటువంటి మిడిమిడి జ్ఞానంతో కూడిన అల్పమైన ఎరుక. జీవుడు ఈ నేనన్న భావన అది పోవాలి అంటే ఎలా పోతుంది? పైన చెప్పబడిన జ్ఞానాగ్ని అది కనుక తగిలితే, గురుబోధ ఒక్కసారి తగిలిందంటే వాడికి అయ్యో ఏమిటి నేను అనేది తాత్కాలికమా, ఇది వచ్చిపోయే నేనా, ఇది సత్యంగా మిథ్యానేనన్నారు భగవాన్, ఇదే కదూ ఇప్పుడు నేను మిథ్యానేనా, ఈ మేను మిథ్యాలను కల్పించిన భావన, ఈ మేను ద్వారా ఈ జగత్తు కూడా నా కల్పనేనా, అంత నా భావన వల్ల నా చేత తోస్తుందా,
కాబట్టి ఈ జగత్తు నా భావనే, ఈ దేహము నా భావనే, మరి నేను అంత నిలబడి చూస్తే వాడు పోగా దేహము జగత్తు పోతాయి. చెడు తన్ను చూడక అన్నిటినీ చూస్తున్నాను కదా నేను ఇది చూసా, నేను అది చూసా, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు. అలాగే బ్రహ్మాన్ని కూడా చూసేసానుగా. చూసే నేనెవరు అని సంగతి తెలుసుకోవడం మానేసి అదే దైవం కదా, అదే దైవం కదా అంటూ నువ్వు ఉన్నావి. నువ్వెవరు? నువ్వెవరై ఉంటే అదే నేను నీకు ఎట్లా తెలుస్తోంది? అలాగే ఇదంతా నీకు నువ్వు చూస్తుంటే కదా ఎంత తెలుస్తోంది. చూచెడి తన్ను చూడక తాను దైవమును చూడడం నేను చెప్తే మీరు నమ్మరు. అది మానసిక దర్శనమే. అది ఆ నిమిషానికి నువ్వు ఊహించే ఊహే. భగవాన్ చెప్తున్నారండి. ఎందుకంటే ఇలా భగవాను పలానా వాళ్ళు చెప్పారు అంటే ఆ వ్యక్తి మీద ఉన్న దైవ భావనతోనన్నా ఆ వాక్యాన్ని నమ్ముతారండి. ఎవరు చెప్పినా అందుకే చెప్తారు. ఆరు చెప్పారు, వీరు చెప్పారు అంటే మామూలు సామాన్యమైన ఒక వ్యక్తి చెప్తే అది మంచి మాటలే, గౌరవమే ఉన్నా ఇది రమణులు చెప్పారండి, ఇది రామకృష్ణ చెప్పారంటే ఉన్న వాల్యూ చూడండి అలా పెరుగుతుందా. అది అందుచేత చూచాడు తన్ను చూడక తాను దైవమును నేను దేవుని చూస్తున్నానంటాడు, ఆత్మను చూశానంటాడు, బ్రహ్మమును చూశానంటాడు. అదే మరి చూడడమే అనుభవం కదా. అనుభవమేనా? దేవుణ్ణి చూడడం కూడా అనుభవమే కదా. కానీ చూచాననే చెప్తాం. ఇక్కడ మీరు ఎదిగారు అని చెప్తారేమో అంతే. అయిపోయానని ఎప్పుడు మీ నోట్లోంచి రాలేదుగా. మాటలోనే ఉంటుంది అర్థం. అయిపోయారేమిటి? అదేగా అంటారు. అదేగా అనే వెధవ అక్కడ ఉన్నాడుగా, తను ఎరుగుతున్నాడు కదా దాన్ని. అయిపోలేదు. అయిపోతే నోరు రాదు, మనసు లేదు అక్కడ. అందుచేత చూచడు తన్ను చూడక తాను దైవమును చూచుట. అదే ఆ దర్శనాలు ఈ దర్శనాలు ఇదే లేకపోతే ఈ జగత్తు కూడా నాకు తెలుస్తోంది అంటే మానసిక దర్శనమే. తన్ను చూచువాడే దైవమును చూచువాడట. నువ్వు చూసుకో, నువ్వే దైవం. నిన్ను నువ్వు చూసుకుంటే దైవాన్ని చూసినట్లే. తన మూలమున తాను పోయి నేనెవరా అని నా మూలంలోకి నేను వెళితే ఈ నేను అనేటువంటి ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ జీవుడు పని దాని పేర్లే. నేనెవరు? ఇవన్నీ నాకు కదా, ఇది నాకు కదా, మరి నేనెవరు అని తన మూలమునకు పోయి తన మూలమునకు తాను పోయి నష్టమై కనువాడు. అక్కడ నేను లేడు. కనువాడు అంటున్నాడు అంటే అక్కడ చూసేవాడు ఉన్నాడని కాదు. అప్పటికేముంది? దైవమే ఉంటాడు అక్కడ. దైవమే ఉంటాడు ఇక్కడ. నేను చూశాను అది అనుభవము అని చెప్పేవాడు ఉండడు. అప్పుడు లేడండి. మరి బయటకు వచ్చాక బయటికి ఎందుకు రావాలి? అనుభవం అప్పుడు లేడు కదా. వాడిని లేకుండా చెయ్యి అంతే. ఇవన్నీ మీరు రాను అక్కర్లేదు, వినా అక్కర్లేదు, ఏమి అనక్కర్లేదు. వాడు లేడని ఖచ్చితంగా నీకు తెలిసిపోతే వాడిని మళ్ళీ లేనివాడు మళ్ళీ తిరిగి ఎలా వస్తాడమ్మా? లేడండి చచ్చిన వాడు తిరిగి వస్తాడా? మరి మీకు ఎందుకు వస్తున్నాడు వాడు? లేనివాడు ఎలా వస్తున్నాడు? అడిగేవాడు లేక లేనివాడిలాగా నటిస్తాడు. తాత్కాలిక కాసేపు ములుగుతాడు. వాడు లేనివాడు కాదు, ఉన్నవాడే. మళ్ళీ వస్తున్నాడంటే మరి లేనివాడు అంటున్నారు. లేనివాడు రాడు కదమ్మా. మరి వస్తున్నాడంటే లేనివాడు ఎలా అయ్యాడు చెప్పండి? రాడుగా. మరి మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? వాడిని నమ్మచ్చా మీరు? నేనైతే నమ్మను. వై వస్తున్నా పోతున్నా వేధవా నువ్వు, నేను కాదు. అయితే అక్కడికి వాడు పడిపోతాడు. వచ్చిపోయే నేను కాదు. అది ఉంటే చచ్చిపోయే నేనుంటుంది, అలాగే చచ్చిపోయే జగత్తు ఉంటుంది. వచ్చిపోయే నేను కాదు. మరి ఈ పనులు ఎలా అవుతాయండి అంటుంది పెద్ద ఇల్లాలు. నీకెందుకు నేను మా పనులు, ఆ నేను వెదలేను. ఇప్పుడు ఇది ఏమైతే మీకెందుకు? ఈ పొలాలన్నీ మీవి, మీరు చచ్చాక అది ఏమైతే మీకెందుకు? అవునా? మరి ఎందుకు దాని మీద ఆసక్తి ఉంటుంది చచ్చిపోయిన వాడికి? అలాగే మీకు మీ నేను పోతే నాది మీద ఆసక్తే ఉండకూడదు. ఉంది కాబట్టి కాసేపు అలా చచ్చినట్టు పడి ఉంటాడు, మళ్ళీ లేచేస్తూ ఉంటాడు.
నిద్రలో చచ్చినట్టు పడి ఉన్నట్టే. అంతే. మీకు తెలుసుకుని ఏమిటి తెల్లారింది మిడిమిడి జ్ఞానమే. నేను కాదు భగవాన్ చెప్తున్నారు బాబు. ఆ, వాడే దైవం. అక్కడ ఇంకా నేను లేకపోతే అక్కడ దైవమే. తన్ను తా చూచుటే దైవముని చూచుట. దేవుణ్ణి ఎక్కడో చూడడం లేదు అంటూ అన్ని శాస్త్రాల తాత్పర్యం అదే కదా. అయితే నన్ను నేను చూడడం ఎలాగ స్వామి? ఆ, మరి నన్ను నేను చూడడం అంటే నేను ఒక్కడినే కాబట్టి ఇక చూడడానికి ఎవడుంటాడు అక్కడ? లేదమ్మా. అంటే చూడడం అన్నది లేకపోతే చూడబడేది లేదుగా. లేదు. చూచేవాడే ఉంటే లేకుండా పోవడం తను తా చూడడం అంటే. కాసేపు అలా చూసి ఆహా ఓహో అని చూసి వచ్చేసిన వాళ్ళ కాదు. ఆ, ఇప్పుడు మనం అలా వెళ్ళి ఆహా ఓహో అనుకుని వచ్చేస్తున్నాం, వచ్చి ఆహా ఓహో అంటున్నాం. అది కాదు చూడడం అంటే కదా. ఇక తాను లేకుండా పోవడం, తానొక్కడను అక్కడ చూడడానికి ఎట్లా కుదురుతుంది? తానొక్కడే కదా. ఇచ్చేవాడు చూడబడిది అక్కడ లేవు. మరి వాడు ఇంకా తిరిగి ఎలా వస్తాడు సముద్రంలో కలిసిపోయాక? మరి వస్తోందంటే అది కలిసిపోయినట్ట. అది సంగతి. సాగదనినా దైవమును చూచుట ఎట్లు కుదరదంటారు. నేను దైవాన్ని ఎలా చూస్తానంటే నువ్వు ఆ దైవమునకు ఆహారం, ఆ మూలానికి ఆహారం అయిపోయి తిరిగి రాకు. అక్కడ నిలబడుంటే అది మింగేస్తుంది. మరి నువ్వు నిలబడవు కదా, నీకు ఇది కావాలి. అందుకు నువ్వు ఊపిరాడికి ఇక్కడ తీసుకొచ్చేస్తుంది. తప్పించుకుంటున్నాను ఎందుకు? దైవం మనకు ఆహారం ఒకటి. ఆ దైవం అంటే ఏమిటి అంటే ఆ దైవం బుద్ధికి వెలుగునిచ్చి ఆ బుద్ధి అందు వెలుగుతూ ఉంటుంది. కుండలో పుట్టిన దీపము తాను వెలుగుతూ కొండకి వెలుగునిచ్చినట్లు ఆ దైవము బుద్ధికి వెలుగునిచ్చి కదా బుద్ధి అందు తా వెలుగుతూ ఉంటుంది నీ అందు. అప్పుడు నువ్వు ఆ బుద్ధిని నాకు వెలుగెవరా అని కదా ఆ బుద్ధిని తనకు మూలమైన వెలుగులోనికి తిప్పి దాని ఎందు చేర్చుటయే దైవమును బుద్ధితో ఎరుగుట. అవునా? అవునమ్మా. ఒకసారి ఆలోచించుము. అనగా బుద్ధిని లోపలికి చేర్చి బుద్ధికి ఆధారమైన దాని వైపుకి నీ ధ్యాసను, నీ దృష్టిని నిలిపి ఉంచుము. అది ఎలా స్వామి మళ్ళీ అంటే నేను నీ దేహం అంటుందా? అనదు. నిద్ర యందు కూడా నేను లేనని ఎవ్వరు అనరు. కానీ మధ్యలో నేను అన్నది ఒకటి పుట్టి వస్తుంది. ఇప్పుడు అదే కదా మీరు. అది వచ్చిందా ఈ నిఖిల జగత్తు వచ్చేస్తుంది. వస్తుందా? అందుచేత ఈ నిఖిల జగత్తు నిత్యము సత్యము అనుకుంటున్నావు. కానీ ఏది రావడం వల్ల ఈ నిఖిల జగత్తు ఉంటుందో అదే ఉండడం లేదు కదా. మరి దాని వల్ల ఉన్న జగత్తు మాత్రం ఎట్లా ఉంటుంది? ఉందని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఇది ఇలా ఉండడానికి కారణం ఏమిటా అని చూస్తే నేను అని. అవునా? మరి ఆ నేనెవరు అని చూడగా నేను లేదు. నేను లేని క్షణంలో నిఖిలము లేదు. తానొకటి పుట్టిన వెనుక నిఖిలము పుట్టును. కనుక ఈ నేను ఎక్కడ పుట్టునా అని సూక్ష్మ బుద్ధితో వెతికి చూడుము. నేనున్నదేమో లేదండి. మరి వస్తోంది కదండి, లేకపోతే ఎట్లా వస్తుందండి? లేదు అని తెలుస్తుంది కదా. ఎందుకంటే ఈ నేనుకు కూడా తెలివి ఉంది గనక. ఈ నేనన్న దానికి కూడా తెలివి ఉంది, ఏదని తెలుస్తుంది. కానీ తను లేకుండా పోవడానికి దానికి ఇష్టం ఉండదు. అందుకే వచ్చేస్తుంది. మరి దానిలో ఐక్యమైపోకుండా ఎందుకు వచ్చేస్తుంది? మళ్ళీ వచ్చేసిన లేదంటారు. నేను లేదు ఐక్యమైపోయినా దాని పనులు మామూలుగా అది ఐక్యమైపోయింది అనుకోండి. మరి మీ శరీరపు పనులన్నీ దానికి అవే జరుగుతాయని కూడా చెబుతున్నాము. మరి అలాగే దాన్ని జరగనివ్వడం మానేసి నువ్వు నేను ఎందుకు వచ్చి పెత్తనం చేస్తావు? నా ఇష్టం, నాకు ఇష్టం లేదు, నేను ఇలా పెత్తందారు వచ్చాడు అంటే మరి వాడు పోయినట్ట ఉన్నట్టే. మరి ఇంకా చూసుకోండి అక్కడే. ఏమిటి నీ పెత్తందారితనం? వాడికి అసలురా కనీసం కోరి వెధవా ఏమిట్రా నీ పెత్తనం ఇక్కడ? ఎందుకురా ఉన్నట్టు వచ్చేసి ఈ బోర్డు పెత్తనం చేస్తున్నారు ఇక్కడ? ఇదంతా నువ్వా నీదా అని వాడు ఒక్కసారి కసలురా మందరించరా?
అసలు 10 సార్లు కొడితే కుక్కే రాదు కదా, మరి అస్తమానం వచ్చేస్తుంటే మరి ఈ కుక్కని ఎప్పుడు అదిలించరా? ఏయ్ నోరు మీ అనరా దాన్ని? అనరు. అదే నువ్వే చేస్తున్నావు కనుక మరి మీ ఇష్టం, ఉంచుకుంటే ఉంచుకోండి. అది ఉన్నంతసేపు మీకు ఎంత అజ్ఞానం తెలిసినా సరే దానిలో ఉన్న అజ్ఞాన బీజము కాలదు గనక మొలకలుస్తూనే ఉంటాయి. జ్ఞానంతో, నీ జ్ఞానంతోనే నీలో ఉన్నటువంటి ఈ అజ్ఞాన భావాల్ని కాల్చివేయాలి. ఎలా కాల్చేస్తాంటే నేను అఖండ జ్ఞాన స్వరూపాన్ని అని నువ్వు సదా ఉంటుంటే నీలో ఉన్న అజ్ఞాన బీజాలు కాలిపోతాయి. మరి ఆ విత్తనాలు మళ్ళీ మళ్ళీ పాతుంటే మళ్ళీ మళ్ళీ మొక్కలు రావు, వస్తాయి రావా? మళ్ళీ లెగుస్తా, మళ్ళీ ఇది పట్టుకుంటా, అవి ఇవి చేస్తా, మళ్ళీ మొక్కలు వస్తున్నాయి. నువ్వు నీ స్వరూపంలో నిలబడి ఉంటే అజ్ఞాన బీజాలు కాలిపోతాయి, మళ్ళీ మొక్కలు రావు. తిరిగి తల ఎత్తని విధముగా ఉండాలి. వీరినంత ఎక్కువగా నేను రాకుండా స్వరూపం అంది. అందుకే 10 నిమిషాలు ఒకసారి లేకపోతే గంటకొక్కసారైనా తలంపు లేకుండా ఉండు, నిద్రలో ఉన్నట్టుండు అంటే ఎవరూ చేయరు, పెద్ద వేదాంతాలు చెప్తారు. ఎలా వస్తుందండి? అందుచేత నేను ఎక్కడ పుట్టును అని సూక్ష్మబుద్ధితో శోధించు. జడమైన శరీరము నేను అనదు, అందుకదా సత్సమిళితమైన చిత్తు పుట్టదు, పుట్టుకున్నది దానికి మధ్య. మరి పుట్టేదేమిటి? అది ఎట్టిదట? ఈ దేహమే నేనన్న ఒక భావన, అది పుడుతోంది. అంటే పొద్దున్న లేచి నేను ధ్యానం చెయ్యాలి, పొద్దున్న 4 లేస్తున్నాను చెయ్యాలి, చేయాలి, ఓంకారం చేయాలి అని చెప్పేవాడంతా వాడే చెప్తున్నాడు అనమాట. నేను వాడే చెప్తున్నాను. వాళ్ళు లేచాకనే కదా కథలు, ఆయన కథలు జరుగుతుంది. చేస్తున్నాను 21 చేస్తున్నాను, ఇల్లు చేశాను. ఈ లెక్కలు ఎందుకు అంటున్నాను? ఇలా అనుకుంటావు, ఓంకారం 11 సార్లు చేస్తున్నాను, ఈ తర్వాత ఈ మంత్రం చేస్తున్నాను కదా, ఇలా చేస్తున్నాను అంతే ఉంటాడు, చేస్తాడు. ఆ వయసు వచ్చేసింది, ఓడిపోయా అంటాడు. అంటే ఇవన్నీ ఈ నేను గానే చేస్తున్నాడు అనమాట. చెప్పేదంతా నేను గాడే ఇప్పుడు వాడు లేకుండా పోవాలి, చేసేది వాడే. అంటే అవి చేస్తూ చేసేది ఎవరు అని చూసుకుంటూ ఉండాలి. నేనంటే అన్నపూర్ణ, మరి ఇంతసేపు నిద్రపోయాను కదా, మరి ఏ అన్నపూర్ణ ఏ నేను లేవుగా, మరి ఇప్పుడు ఈ నేనేమిటి, అన్నపూర్ణ ఏమిటి, ఈ ధ్యానాలేమిటి, ఈ సాధనలేమిటి? కాబట్టి కాసేపు ఇవన్నీ మానేసి నిద్రలో ఉన్న స్థితిని ఇప్పుడు నేను నా గుర్తులో పెట్టుకుంటా. ఇవన్నీ చేయడం కూడా ఆ శాంతి స్థితిని పొందడానికే కదా. ఓంకారాలు 30 సార్లు చేసినా, 100 సార్లు చేసినా, మంత్రం 1,000,000 సార్లు చేసినా ఆ మనసు లేని స్థితి కోసమే కదా. ఈ చెత్త చేసి ఇంత చేసి ఏదో పొందేదానికంటే ఇప్పుడు వరకు అన్నపూర్ణ లేదు. నేనంటే అన్నపూర్ణ లేదుగా. అన్నపూర్ణ లేనప్పుడు సాధనలు కూడా లేవుగా, కానీ నిధుల్లో ఉన్నానుగా. మరి ఇప్పుడు అన్నపూర్ణ ఎట్లా అయ్యా? పోనీలు అయితే అయ్యాను, కానీ నేను ఈ స్తోత్రాలు ఈ జపాలు ఎందుకు చేస్తున్నాను? పరమశాంతి పొందడానికి. ఏదో మరి మీకు తెలియకపోతే ఇంకా అనవసరం మీరు చేయడం. ఏం పొందడానికి? ఏదో మోక్షం పొందాలని. మోక్షం అంటే ఏంటో తెలియకుండా మోక్షం ఎట్లా పొందుతావు? మోక్షం అంటే ఏమిటి? ఏమిటి చెప్పండి. అంటే ఏమిటి? తెలివే ఉండటం అంటే. మరి ఇప్పుడు తెలివయ్యే ఉన్నావుగా. తెలివై లేకపోతే ఇప్పుడు కూడా తెలివివే నువ్వు. తెలివయ్యే ఉన్నావు కాబట్టి ఇవన్నీ తెలియబడుతుంది. నువ్వు ఎప్పుడు లేవు కనుక దాన్ని పొందడానికి బుద్ధి లేని పిల్ల. ఎప్పుడు లేవమ్మా, ఇప్పుడు ఉన్నావు కాబట్టి అమ్మా ఇవన్నీ తెలుస్తున్నాయి. గాని నేను తెలివిగానే ఉండు. నువ్వు అన్నపూర్ణ నుంచి వస్తున్నావు. అన్నపూర్ణ నుంచి వస్తూ స్వస్తిని పొందాలి. నేను తెలివై ఉన్నావు కాబట్టి అన్ని తెలుస్తున్నాయి. ఎప్పుడు నువ్వు తెలివై లేవో చెప్పు. ఎప్పుడు మరి దాన్ని పొందడానికి ఇంకేమిటి చేస్తావు? ఏం చేయాలండి తెలివిని పొందడానికి? నువ్వు అదేగా. మరి ఏమిటి సాధన? ఎందుకు? నువ్వు తెలివివి అని గురువు చెప్తున్నారు. అయితే ఆ తెలివి చేత తెలియబడే నేనంతే నేనన్న అజ్ఞానం ఉండడం చేత ఆ తెలివే
మలినపడి ఆ, దీనిలో చిక్కుపడిపోయినట్లు ఉంది. ఉంది. ఇప్పుడు కాదు కదా, నేను తెలివిని కదా. అవును. ఆ, మరి దీనిలో ఎందుకు చిక్కుపడి? ఇప్పుడు సాధన చేయాలంటే దీనిలో చిక్కుపడి ఉన్నాను కాబట్టి విడుదల కోసం. అవును. మరి చిక్కుపడి లేనని తెలిసిపోయిందిగా. మళ్ళీ నేను దీనిలో ఉన్నాను కాబట్టి దీని నుంచి మోక్షం కావాలి కాబట్టి నేను ఇది చెయ్యాలి అని కాబట్టీలు గీబట్టీలు ఎందుకు పెట్టుకోవడం? నువ్వు తెలివి కదా. తెలియదు. నీకు తెలుస్తోంది అంటే తెలివై రుజువేనాది. ఆ రుజువే. ఇంకా రుజువు దొరికేసిన తర్వాత అది నువ్వైపోయావుగా. ఆ, అయిపోయి ఇంకా ఎందుకు చేస్తావు దేహాన్ని అంటావు గాని ఆ, ఈ శరీరం అంతే నీ తెలివి బంధింపబడి ఉంది. అది అది తెలియట్లా. శరీరం అంతే బంధింపబడి ఉంది, మళ్ళీ విడుదల కావాలంట. ఇంక విడుదలేమిటి? నువ్వు తెలివివి కదా, తెలివికి విడుదలేమిటమ్మా? ఎవరు తెలుగుని ఏమైనా తాళ్లేసి కట్టేస్తారండి? తెలివి ఎవరైనా బంధించగలరా ఈ లోకంలో? మరి ఇంకా మోక్షం ఎందుకు నీకు? తెలివివే, తెలివి వల్ల అన్ని తెలుస్తున్నాయి. ఆ తెలివిలో నేను నేను అన్న భావముతో కలిసిన తెలివై ఉండడం చేత ఆ కలిసినటువంటి బురద నీళ్ళని, బురద పోవాలి అంటే ఇందిగ గంధం పెట్టినట్లు పెడితే నీరు తేరినట్లు నీ తెలివిలో తెలివే అయిన నీలో నేను దేహాన్నన్న అజ్ఞాన బురద ఉంది. ఆ బురద పోవాలంటే నేను తెలివినే గాని తెలియబడే శరీరాన్ని నేను కాను. నాకెప్పుడు బంధం లేదు. మోక్షం పని నాకెందుకు? నేను తెలివి స్వరూపాన్ని అని ఉండడమే కోటి మంత్రజపం చేసినట్లు. కోటి మంత్రజపం చేసినా ఇలాంటి విడుదల కలుగదు. ఏంటి ఎంత బోధల సారం అదేగా. ఏం అర్థమైందో ఏం వినేశారో తెలియడం లేదు. ఇది కలగాలి. ప్రతి లేచాము ఎందుకు జపం చేయాలి, ఎందుకు ధ్యానం చేయాలి? తెలివై ఉండడానికట, అలా మోక్షం రావడానికట, ఇక మళ్ళీ జన్మ మృత్యువు లేకుండా పోవడానికట. అవునా? ఎవరికి? నాకు నేను తెలియని కదా, గురువు చెప్పారు కాబట్టి పోనీ తెలిసిందిలేండి. నేనన్నా తెలివే లేకపోతే ఈ నేను ఈ లోకము లేవు కదా. మరి నేను తెలివినైతే తెలివి ఒక్కచోట బంధింపబడి ఉండదు కదా. మరి ఎందుకు నాకు మోక్షం అంటే నా తెలివి దేహం అంతే ఉంది అని నన్ను నేను బంధించుకున్నా. ఇప్పుడు నాకు తెలిసింది నేను ఈ దేహము తెలివికి ఎక్కడా కూడా విభక్తాలు లేవు. తెలివిని ఎవ్వరు మొక్కలు చేయలేరు, మొక్కలు చేయలేనట్లు తెలివిని మొక్కలు చేయరు. అప్పుడు నేనే ఇంత చేసుకుని ఇంతే అనుకుంటున్నాను కాబట్టి ఇంతే అయిపోయి దీనివల్ల కర్మబంధాల్లో పడిపోతున్నాను. ఇప్పుడు నేను అవిభక్తంచబోతాను, విభక్తమై వ్యాపించి ఉన్నవాడను. ఎప్పటికీ నేను తెలివినే గాని తెలియబడే నా చేత తెలియబడే మేను కాదు. నేను మేనంతే కాదు, నేను తెలివిని అని. ఎంత ఎక్కువసేపు నువ్వు తెలివిగా ఉంటూ ఇలా నేను అన్నపూర్ణనన్న భావన వచ్చేసరికి కాదు అది దేహం, నేను తెలివిని అని ఎంత ఎక్కువసేపు ఉంటావో అంత ఎక్కువగా నీ కర్మవాసనలు కాల్చబడతాయి కదా. ఎంత ఎక్కువగా దేహంతో ఉంటావో అంత కర్మవాసనలు పేర్చబడతాయి. అంతే. ఇప్పుడు అర్థమైందా? ఇంకా అర్థం అవ్వకపోతే గోడకేసి కొట్టుకోండి బుర్ర. లేదమ్మా, ఒక్క అడుగే అమ్మా, ఒక్క అడుగే కానీ మరి కోటి అడుగులు వేసినా చేరుకోలేకపోతున్నాం గమ్యానికి. నిలబట్టలేదుగా, నిలబడి మరి అగాధాల్లో పడిపోతున్నాంగా. ఎప్పుడో గుర్తొస్తుంది, అవును కదా మరి ఇది కదా మరి సొదలే మళ్ళీ నోరు మూసుకో అంతే. ఆ సొద చెప్తే లేదు, నోరు ముయ్యరు కదా. వాడే కదా ఈ కథలను తను తాను మోసగించేది వాడే, తన్ను తాను విడిపించుకునేది తానే. తెలివే కదా. తెలివే తన్ను తెలుసుకుంటే బ్రహ్మము, తెలివి తన్ను ఎరుగకపోతే దేహము లోకము. అంతే, ఇంకంతకంటే ఏముంది? ఇంత తెలిసాక కూడా అది ఇది చేస్తా అది చేస్తా అంటే చేసుకో, తప్పేమీ లేదు. బురద అంటుకుంటే మనం
కడుక్కుంటాం కదా బురద అంటుకుంటే, శరీరానికి అంటుకుంటే కొంతసేపు ఏదో ఆ మాలిన్యం కడుక్కోవడానికి తప్ప కాసేపు ఓంకారం శ్రీంకారం గాని ఇంకా అదే పనా? దానివల్ల ఏమైనా పోతుందా? పోవడం లేదుగా. అంటించుకుని మట్టి కొంచెం కూడా పోవట్లేదు. ఎందుకంటే దట్టంగా అంటుకుపోయింది. అది పైపైన 4 చెంబులు నీళ్లు పోసి అట్టం చీపురెట్టి పాము, దానిలో ఏదో డిటర్జెంట్ ఏదో వెయ్యవు, ఇలా పైపైన దుడిచేస్తావు. కాసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ లోపల నుంచి వచ్చేస్తుంది. అంచేత అది శుభ్రం చేస్తుంది అంతఃకరణని. అంటే శుద్ధం చేసుకుని ఉన్న దాని మీద దుమ్ము పడితే తేలిగ్గా శుభ్రం చేసుకోగలుగుతాం. దట్టంగా పెరిగిపోయిందని ఎట్లా శుభ్రం చేసుకోగలుగుతావు? అయితే ఇంకా అలా శుభ్రం చేసుకునే పనిలో ఉండి ఏ జన్మకో అది శుభ్రపడుతుంది. అది అంతఃకరణ శుద్ధి పడితే తప్ప నేను తెలివిని అన్న జ్ఞానం స్థిరపడదు. అంతఃకరణలో మాలిన్యం ఉన్నంతసేపు నువ్వు తెలివినన్న జ్ఞానము కలిగినా అది స్థిరపడదు. నేను దేహం అన్న మోహం వదలదు అన్నారు భగవంతుడు. ఇప్పుడు ఈయన అతను వదులుకుంటున్నాడు. అలాగే అంత గట్టిగా ఉంది కాబట్టి జపం చేసుకో, ఉద్దండం లేదు. కానీ అదే గమ్యమా, అదే లక్ష్యమా? కాదు కదా. అది పూర్తి అంతఃకరణ శుద్ధి కోసం అంతే. ఇంకా అది అంత జపం అంత జపం ఆవిడ కోసం చేసినా సరే స్వరూపం నీకు అనుభవానికి రానప్పుడు, వచ్చినా నిలవనప్పుడు నువ్వు చేసిన దాని వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ నేను లేనప్పుడు ఎంత సుఖంగా ఉన్నాను. ఏమీ చెయ్యొద్దురా, చిన్న తేలికగా ఇది చేసుకోనాయనా. నేను లేని నిద్రలో ఎంత ఆనందంగా ఉన్నాను. అది నీకు అనుభవానికి ఉంది కదా. మరి ఈ వచ్చిన నేనే నువ్వైతే అనుభవం కలిగింది ఎవరికి? నాకే ఆనందం కలిగింది. ఈ వచ్చిన నేను నాది అంటున్నాడు. ఆ ఉన్న నేను వీడు నాది అన్నా ఉన్నాడు, నాది అనకుండా నిద్రలో ఉన్నాడు. వాడే కాసేపు వస్తాడు నాదే అంటాడు, అవునా? కాసేపు లేకుండా పోతాడు. వాడిని ఎట్లా నమ్ముతాం మనం? అందుచేత వాడి మోసంలో పడకుండా ఉండడం కోసం నిద్రా సుఖాన్ని, నేను లేని స్థితిని మెలకువలో పొందాలి. నిద్రలో నేను లేదండి, ఆ స్థితిని మెలకువలో పొందాలంటే కనీసం గంటకు ఒక్కసారైనా 5 నిమిషాలు కూర్చో. నిద్ర లేవగానైనా కూర్చో. మళ్ళీ నిద్ర లేవగానే మళ్ళీ నేను వచ్చిందనుకో, మళ్ళీ నేను లేని నా నిజ స్వరూపం ఒకసారి అనుకుని మళ్ళీ వెళ్ళిపో, మళ్ళీ స్వరూపంలోకి వెళ్ళిపో. మరి అది మేలా 21 ఓంకారం, 71 ఆఖీంకారం, ఘాంకారం చేసేవాళ్ళు ఏం వదులుతోంది? ఏ మాలిన్యం వదలట్లేదు. పోనీ ఏమన్నా వదులుతోంటే అయ్యో ఈ మాలిన్యం పోయింది కదా అనుకోవచ్చు. ఏం వదలడం లేదుగా. ఇంకెందుకు సాధకులు అనుకుని వచ్చేస్తున్నాం మాకు అది తెలిసిపోయింది అనుకుని మళ్ళీ పెద్ద మోహంలో పడిపోతాం. కాబట్టి తేలిక గనక మన స్వానుభవంలో ఉన్నది గనక నిదురలో నేను లేదు కదా. అయినా ఆనందానుభవం ఉంది. అదే నేను. వెలుగులో నేను వచ్చింది. ఇది నేను కాకుండా ఉండాలి అంటే ఆ అనుభవాన్ని గుర్తు పెట్టుకొని ఉండాలి. అప్పుడు ఇది నేను పోతుంది, అయితే పోదండి. అదే దాన్ని ఏమన్నారు? జ్ఞానవర్జిత. అంటే ఈ నేనన్న తెలివిని అక్కడ వదిలేయి. ఆత్మ సంస్థితి. ఆత్మ ఆ ప్రకాశ స్వరూపమైన ఆత్మ స్థితమై ఉంది. నీ నిద్రలో ఉన్న అనుభవం కాబట్టి దానితో నిష్ట పెట్టుకొని ఉండు. ఆత్మనిష్టత, ఆత్మ సంస్థితి, ఆత్మనిష్టత. ఆత్మ నిర్ద్వయ, ఆత్మనిష్టత. ఆత్మ రెండు కాదు, ఈ రెండోది ఆత్మ కాదు. ఆత్మ సంస్థితి, ఆత్మ అంటే ఆ నిద్ర. మీకు ఆత్మ అంటే తెలియడం లేదు కానీ నిద్రలో ఉన్న నీ అనుభవమే ఆత్మ. అదే పరమాత్మ, అదే నువ్వు. స్వాత్మ సంస్థితి, స్వాత్మ దర్శనం. అంతే. నిద్రలో ఉన్న నీ అనుభవంతో నువ్వు నిలిచి ఉండడమే పరమాత్మని దర్శించుకోవడం. ఆత్మ నిర్ద్వయ,
రెండోది లేనిది. కాబట్టి ఆ ఏకమైన ఆత్మ ఎందే నిష్ట కలిగి ఉండు. అలా ఉండాలంటే జ్ఞానవర్జిత నేనని లేచి వచ్చేటువంటి ఈ జ్ఞాన కిరణాన్ని వదిలేయి. అది చేస్తోంది ఈ విధ్వంసం అంతా. జ్ఞానహీన చిత్, ఈ లేచి వచ్చిన తెలివి లేని అసలైన ఆ ప్రకాశము ఈ జ్ఞానమస్తికి జ్ఞాతుమంతరం ఆధారమైన ఆశ దోస్తు లేకపోతే ఈ జ్ఞానం ఎక్కడిది? ఇది అదే కదా. ఇది ఈ దేహం కాదు. మరి ఇంతకంటే ఇంకేం చెప్తారండి ఎవరైనా? భగవాన్ ఉపదేశాల్లో ఉన్నది నలువదిలో ఈ తత్వ వేదాంత సారమంతా అద్భుతంగా చెప్పారు, అమృత తుల్యంగా చెప్పారు. ఏదో చదివేసుకుంటారు అనుకో, ఆత్మసంస్థ నేనున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ నేనుకి తెలిసేది కాదది, నేను లేనప్పుడు ఉన్నదే. నేనున్నానని స్థిరంగా ఉన్నది ఈ నేను లేనప్పుడున్నదే. అది నాకు ఎక్కడ దొరుకుతుందంటే నిద్రలోనే దొరుకుతుంది. అంటే నిద్ర అనుభవమే నా నిజస్వరూపము. అక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, ఏ దయ్యాలు ఉన్నాయి, ఏ గురువులు ఉన్నారు, ఏ మంత్రాలు ఉన్నాయి? లేని వాటిని పట్టుకొని లేని దొంగ నేను తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కాస్త మాలిన్యం పోతుందేమో గాని ఆ మాలిన్యం కలిగిన వాడు పోడు. మాలిన్యం కలిగిన వాడే పోతే ఇక మాలిన్యం కడుక్కోవాల్సిన పనే ఉంది. మూలము తిరుగు. అది ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్నదే మనం చేయలేకపోతే ఊహల్లో నువ్వు చేసేయడానికి ఇష్టం కదా. భావంలో ఉన్నది కదా దేవుళ్ళు, కానీ భావంలో ఉన్నవాడు కూడా తెచ్చుకుంటూ ఉంటున్నాడు. వాసుదేవుడైనా శివుడైనా ఇంకెంకనన్నా ఎల్లన్నన్నా భావంలో ఉన్నవాడు కాబట్టి భావం తెచ్చుకుంటే వాడు వస్తాడు, భావం పోతే వాడు పోతున్నాడు. ఎవరైనా అంతే కదా. అంటే భావం లోక వ్యామోహాలతో రాగద్వేషాలతో మలినం అయిపోయింది గనక ఆ దేవుడు అన్నవాడికి అవి లేవు కాబట్టి క్లీన్ అవుతుంది. నిజమే, కాదనడం లేదు. కానీ ఎవరికిది నేనున్నంత వరకు ఉంటుంది. మరి ఎవరి నేనుండడము ఇవన్నీ చేస్తూ ఉండడమా? వేసుకోవడం కడుక్కోవడం, వేసుకోవడం కడుక్కోవడం, నేనున్న సేపు ఇంక ఇదే పని. అసలు వీడెవడు అని చూస్తే వాడేలేడు. వాడు లేకపోయేసరికి అన్ని పోయాయి. కిం స్వరూపమి త్యాత్మదర్శనే, వీడెవడా అని చూస్తే అవ్యయాభవ పూర్ణ చిత్ సుఖం, అవ్యయమైన పూర్ణమైన సుఖమే స్వరూపమైన నీ అనుభవమే అయినా నిన్ను నువ్వు పొందుతావు. ఇక బంధముఖ్యతి తంపరం, అక్కడ బంధముక్తులకు అతీతమైన పరమైన సుఖం. విందతీహజీ వస్తు దైవిక, ఆనంద స్వరూపమై నీవే అదై నేనన్నదే లేనిదై ఏకమై ఉన్న సద్వస్తువే నువ్వు. అహం అపేతకం నిజ విభానకం, నీ నిజస్వరూపం నీ గోచరిస్తే ఈ నేనన్న అహం లేనిదే పేలవమైపోతుంది. మహదిదంతపో రమణవాగి, దీనిని మహాతపస్సంపన్నుడైన ఆ పరమేశ్వరుడైన రమణుడు మనకి ధరించడం కోసం అందించారు. అందుకని ఆయన చెప్పిన ప్రకారం ఆచరించుకుంటూ పోతే అంతలో పొందిందేమిటి? జ్ఞానహీన చిత్, ఈ నేనన్న తెలివి లేని నీ నిజస్వరూపం. ఈ నేనన్నవాడు వచ్చి ఎన్ని చేసినా వృధా వృధా వృధా. వీడెవడాన్ని చూడకపోతే అంతా వృధాయేనండి. వీడు వేసుకునే వేషాలు ఇవన్నీ, దాని గురించే ఈ శాస్త్రాలన్నీ అది చెప్తారు కదమ్మా. అది ఓం
ఓం నమ సరే అమ్మా అన్నపూర్ణ.